హలో ఛాంపియన్స్, ఎలా ఉన్నారు అందరూ? ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ మనందరికీ చాలా కన్ఫ్యూజింగ్, ఇంకా కొంచెం డిఫికల్ట్గా అనిపించే టాపిక్, కొంచెం బోరింగ్ టాపిక్ కూడా ఉండొచ్చు. బట్ టుడే ఈ చాప్టర్ని మనం ఫస్ట్ మొదలెడుతూ ఇంట్రెస్టింగ్గా చదువుకుందాం. ఇంక ఈ చాప్టర్లో మీకు ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్తోనే చెప్పేస్తాను, అనవసరంగా ఏం చెప్పను. సో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ మనం ఆ బేసిక్స్ అన్ని పూర్తిగా కవర్ చేసేబోతున్నాం. ఓకే, సో మీకు ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో కొంచెమైనా డిఫికల్టీ ఉన్నా, ఏ టాపిక్లో అయినా మీకు కొంచెమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఈ లెక్చర్ సిరీస్ మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయి ఈజీగా క్వశ్చన్స్ మీరు చేసుకోగలుగుతారు. సరే, సో మొదలెడదాం మరి సెషన్. ఇవాళ సెషన్లో మనం ఏం చదువుకోబోతున్నాం అన్నది ఫస్ట్ మనం తెలుసుకోవాలంటే, ఇవాళ సెషన్లో మనం మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ప్లాంట్స్లో ట్రాన్స్పోర్టు ఏ విధాలుగా జరుగుతున్నది, ఎలా జరుగుతున్నది అన్నది మనం ముందు తెలుసుకుంటాం. దాని తర్వాత లెక్చర్స్లో మనం డెప్త్లో వెళ్తాం. కాకపోతే ఈ లెక్చర్స్ని మీరు పూర్తిగా డెఫినెట్గా చూడడానికి ట్రై చేయండి. ఛానల్ కొత్తగా వచ్చారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ టీచర్ని. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద సెషన్. సరే, సో దీంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ చాప్టర్లోని, ఓకే, ఇవాళ మనం బేసిక్సే చదువుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్స్తో పాటు ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఇందులో నేను ఏ టాపిక్ చెప్పినా కూడా శ్రద్ధగా వినండి. ఇంకా దీంతో సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఏవైతే ఉన్నాయో ప్రతి 5-15 నిమిషాలకి నేను మీకు క్వశ్చన్స్ కూడా చెప్తూ ఉంటాను. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్స్ చేపిస్తాను కూడా. సో మీరు తర్వాత ఒక క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కోసం వెళ్ళక్కర్లేదు, ఇదే సెషన్లో నేను ఇంక్లూడ్ చేస్తాను. అది ఫైన్. సరే, నా ఇప్పుడు నీట్ పర్స్పెక్టివ్గా చూసుకుంటే ఈ చాప్టర్ నుంచి ఎక్కువగా 2 క్వశ్చన్స్ రావచ్చు, మ్యాక్సిమమ్ 3 క్వశ్చన్స్ వరకు వెళ్ళొచ్చు. ఒకసారి అయితే 2021లో చూసుకుంటే ఒకే క్వశ్చన్ వచ్చింది. సో ఆ లెక్కలో మనం చూసుకుంటే మనకేం అర్థం అవుతుందంటే మినిమం 2 to 3 క్వశ్చన్స్ మాత్రం పక్కా. ఇప్పుడు ఫోటోసింథసిస్ చాప్టర్ నుంచి ఎంతైతే వస్తుందో దగ్గర అన్ని క్వశ్చన్స్ దీని నుంచి కూడా రావచ్చు. సో ఆ విధంగా దగ్గర 2 to 3 క్వశ్చన్స్ అయితే పక్కాగా వస్తాయని మనం చెప్పుకోగలం. సరేనా? సో 2 to 3 క్వశ్చన్స్. 2 to 3 క్వశ్చన్స్ అంటే ఎన్ని మార్క్స్? 8 to 12 మార్క్స్. సో 8 to 12 మార్క్స్ మనం ఈ చాప్టర్లో కంప్లీట్గా కవర్ చేస్తాం. సరే, ఫైన్. డీటెయిల్గా వెళ్దాం రండి. నా ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏదైతే ఓవర్వ్యూ ఉందో, ఓవర్వ్యూ అంటే మెయిన్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో దేని నుంచి అయితే మనం మొదలెడుతూ స్టెప్ బై స్టెప్ మనం కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటాం. సో అందుకు దాని తర్వాత డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏవైతే ఉన్నాయో, ఎలా ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నది ప్లాంట్లో, షార్ట్ డిస్టెన్స్లో అయితే దగ్గరలో అయితే ఎలా జరుగుతున్నది, ప్లాంట్ ఒక చివరి నుంచి ఇంకో చివరి వరకు పంపించాలంటే ఎలా జరుగుతున్నది అదొకటి. దాని తర్వాత డిఫ్యూజన్ ఒకటి. ఓకే, డిఫ్యూజన్ గురించి మీరు ఆల్రెడీ చదివారు. ఏంటి? మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ దేర్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు దేర్ లోవర్ కాన్సన్ట్రేషన్, ఎక్కువ ఉన్న చోటు నుంచి తక్కువ చోటుకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉన్నాం. దాని తర్వాత యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అగెయిన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మనం చేస్తాం ఏటీపీలో ఉన్న ఎనర్జీని వాడుకొని. సో వీటన్నిటి గురించి తెలుసుకుందాం మరి రండి. సో ఓకే, సో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకేమనిపిస్తుంది, ప్లాంట్స్లో ఎలా అయితే మనలో ఎలా జరుగుతున్నది, మనలో బ్లడ్ వెజల్స్ ఉన్నాయి, మన హార్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్క్యులేటరీ సిస్టమ్. ఆ సెంటర్ నుంచి మొత్తం డైరెక్షన్స్ వస్తున్నాయి, బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది హార్ట్ పంప్ చేస్తున్నది. సో మన బాడీలో గ్యాసెస్ ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏదైనా న్యూట్రియంట్స్ ఏదైనా వస్తువు మన బాడీలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే బ్లడ్ ఈజ్ ద సోల్ ట్రాన్స్పోర్టింగ్ ఏజెంట్ కదా. బ్లడ్డే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, రైట్? ఇప్పుడు మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్లాంట్స్లో అలాంటి ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ స్పెసిఫిక్గా లేదు. దాంట్లోని కొన్ని డివిజన్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి. ఆ టిష్యూస్ కలిపి వచ్చి ఈ ట్రాన్స్పోర్ట్ని తీసుకొని వస్తాయి. సో నేను చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యానిమల్స్ గురించే చూసుకున్నాం అనుకోండి. ఓన్లీ యానిమల్స్లో చూసుకుంటే, అంటే మనలో చూసుకుంటే మనం what we can see that we have actually blood vessels, arteries, veins, capillaries, blood vessels ఉన్నాయి. ఈ blood vessels ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా దే విల్ బి పంపింగ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్. సో హార్ట్ అనేది ఇట్స్ ద మిడిల్ ఆఫ్ ద సర్క్యులేటరీ సిస్టమ్. ఆ సర్క్యులేటరీ సిస్టమ్ నుంచి హార్ట్ బ్లడ్ వెజల్స్కి పంపిస్తుంది, బ్లడ్ వెజల్స్ మళ్ళీ హార్ట్కి బ్లడ్ని తీసుకొని వస్తాయి. సో దీన్నే మనం ఏమంటాం? సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఏమంటాం మనం దీన్ని మనం సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం మన బాడీలో. మనం దీన్ని సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. సరేనా? ఇప్పుడు ప్లాంట్స్లో వచ్చేస్తే ఇది జస్ట్ ఒక కంపారిజన్ మాత్రమే. ఇప్పుడు ప్లాంట్స్లో వచ్చేసాం అనుకోండి, ప్లాంట్స్లో ఏమిటి ఉంటాయంటే వాస్కులార్ టిష్యూస్ అనేసి కొన్ని టిష్యూస్ ఉన్నాయి.
ఈ వాస్కులర్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి జైలం ఉన్నది, ఇంకోటి ఫ్లోయం ఉన్నది. ఫైన్, జైలం ఇంకా ఫ్లోయం అనేది ఉంది. సరే, క్లియర్. ఇప్పుడు ఈ జైలంది ఫ్లోయంది స్పెసిఫిక్గా రోల్స్ కొన్ని ఉంటాయి కదా. అంటే జైలం ఏది కావాలంటే అది చేసుకొని, ఫ్లోయం ఏది చేసుకుంటే గుడ్డిగోరంతా ఏది చేస్తున్నా అలా జరగదు. కాబట్టి దెర్ ఇస్ డివిజన్ ఆఫ్ లేబర్. అంటే జైలంకి కొంత పర్టికులర్గా ఇంత పని అని ఉన్నది, అది జైలం మాత్రమే చేస్తుంది. ఫ్లోయంకి స్పెసిఫిక్గా కొంత పని అని ఉన్నది, అది ఫ్లోయం మాత్రమే చేస్తుంది. ఓకే, సో జైలం ఏం చేస్తుందంటే, జైలంది పని చూసుకుంటే మనం, జైలము ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్, మినరల్స్. వాటర్ అంటే నీళ్లు, మినరల్స్ అంటే ఏవైతే అన్ని మన నార్మల్గా మినరల్స్ ఉన్నాయో, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫరు, ఐరన్, ఏవైతే అన్ని మినరల్స్ ఉన్నాయో అన్ని మినరల్స్ దీంట్లో వస్తాయి. దాని తర్వాత హార్మోన్స్, అవన్నీ జైలం అనే టిష్యూ ఏదైతే ఉందో జైలమే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మన జైలంలో ఎలాంటి టైప్స్ ఉన్నాయి, ఫ్లోయంలో ఎలాంటి టైప్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్లో మనం ఇక్కడ వెళ్ళాము. అది ఆల్రెడీ మనం ఎనాటమీలో చదువుకుంటాం. ఎనాటమీలో మనం ఏం చదువుకుంటాం, జైలంలో 4 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. జైలం వెజల్స్, ట్రకీడ్స్, వెజల్స్. ఓకే, జైలం ప్యారెంకైమా, జైలం ఫైబర్స్ అనేసి. ఫ్లోయంలో కూడా అలాగే చదువుకుంటాం. సీడ్ ట్యూబ్స్, కంపానియన్ సెల్స్ చదువుకుంటాం. దాని తర్వాత ఫ్లోయం ఫైబర్స్ చదువుకుంటాం, ఫ్లోయం ప్యారెంకైమా చదువుకుంటాం. ఇప్పుడు మనకి అందులో ఉన్న డెప్త్కి వెళ్ళట్లేదు, మనం ఆల్రెడీ అది టిష్యూస్ చాప్టర్లో, ప్లాంట్ టిష్యూస్లో చదువుకున్నాం ఆల్రెడీ కదా. కాకపోతే మనం అనాటమీలో చదువుకున్నాం, ప్లాంట్ అనాటమీలో చదువుకున్నాం. ఇక్కడ మనం ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతున్నది, ఈ టిష్యూస్ యాక్చువల్గా ఏం పని చేస్తున్నాయి, అక్కడ టిష్యూస్ ఏవేవి ఉన్నాయో చూసుకున్నాం. ఇక్కడ ఈ టిష్యూస్ ఏ వర్క్ చేస్తున్నాయి, ఎలాంటి పని చేస్తున్నాయి, ఏం పని చేస్తున్నాయి అన్నది మనం తెలుసుకుంటాం ఈ చాప్టర్లో. సరే, సో ఫ్లోయంతో వచ్చేస్తే, ఫ్లోయం ఏం చేస్తున్నది అనుకుంటారు మీరు, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు నీళ్ళు, మినరల్స్ అన్నీ ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత ప్లాంట్ బతకడానికి ప్లాంట్కి ఏం కావాలి, ఫుడ్ కావాలి కదా. మనందరికీ భోజనం అనేది కావాలి, ఫుడ్ అనేది కావాలి, న్యూట్రిషన్ అనేది కావాలి. సో ఆ ఫుడ్ ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు ప్లాంట్లోని, ఆ ఫుడ్ ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తారంటే ఆ ఫుడ్ ఫ్లోయం అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఫ్లోయం ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్. ఓకే, అది. సో ఈ క్లారిటీ మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసిందంటే నెక్స్ట్ మనం చదువుకున్నది మనకి క్లియర్ అవుతుంది ఇంకా, అది. ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోదాం. లెట్స్ గో ఫర్దర్. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్ కింగ్డమ్ అన్నప్పుడు మనం ప్లాంట్ కింగ్డమ్లో అన్ని ప్లాంట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక్కొక్క ప్లాంట్ కింగ్డమ్లోని ఒక్కొక్క డివిజన్ని తీసుకుందాం. ఈ ప్లాంట్ కింగ్డమ్ అన్నింటిలో నేను ఫస్ట్ మనం ఆల్గే తీసుకుంటాం. ఆల్గే ఏమిటంటున్నాయి ప్లాంట్ కింగ్డమ్లో, ఆల్గే. సో 1 by 1 మనం రాసుకుందాం ముందు, రండి. ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ కదా, అవునా కదా. సో ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ ప్లాంట్ కింగ్డమ్ రాసుకుందాం. ప్లాంట్ కింగ్డమ్ది డివిజన్ రాసుకుందాం. డివిజన్, ప్లాంట్ డివిజన్, క్లాస్ లేదంటే డివిజన్ అంటాం, దీన్ని డివిజన్స్ అంటాం. ఇక్కడ సైడ్లో మనం రాసుకునేది ఫీచర్స్, ట్రాన్స్పోర్ట్తో సంబంధించిన ఫీచర్స్ ఏమిటున్నాయి దీంట్లో అనేసి. ఓకే, సో ఫస్ట్ నంబర్ 1 మనం చూసుకుంటే అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేది ఆల్గే. ఆల్గేలో మనం చూసుకున్నామంటే ఆల్గేలో ఎలా జరుగుతున్న ట్రాన్స్పోర్ట్, హౌ ద ట్రాన్స్పోర్ట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆల్గే, త్రూ డిఫ్యూజన్. అంటే పెద్దగా కష్టపడట్లేదు ఆల్గేకి, ఆల్రెడీ ఇట్స్ అ మైక్రో ఆర్గానిజం, ఆల్రెడీ అది చాలా చిన్న ఆర్గానిజం అది. సో దాని దగ్గర ఇంత పెద్ద టిష్యూలు పెట్టేసుకొని ఓకే అవన్నీ చేసే ఓపిక దానికి లేదు, అవునా కాదా. ఇప్పుడు పెద్ద కంపెనీల్లో అయితే మీరు పెద్ద కాలేజీల్లో లేదంటే పెద్ద కంపెనీలో మీరు పెద్ద బిల్డింగ్లు చూస్తారు, అన్నిటికీ సపరేట్ రూములు చూస్తారు. చిన్న స్కూల్ ఉన్నది అనుకోండి, మంచి ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్ ఉంది ఒక చిన్న పల్లెటూరులో అనుకోండి, ఓ 3-4 క్లాస్ రూమ్స్ ఉంటాయి.
ఆ క్లాస్ రూమ్స్లోనే డివిజన్స్ అయిపోతాయి. సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే సైజుని బట్టి మనం ఏం చేసుకోవాలి, కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఎంత చిన్న సైజ్ అయితే అంత తక్కువ కాంప్లెక్సిటీ. ఆల్గే చాలా చిన్నది, సో కాంప్లెక్సిటీ కూడా చాలా చిన్నది. సింపుల్గా డిఫ్యూజన్ చేసుకొని బతికేస్తుంది, చాలు. ట్రాన్స్పోర్ట్ చేసుకుంటుంది. నీళ్ళని ఇక్కడి నుంచి అక్కడ పంపించుకోవాలన్నా, ఫుడ్ మెటీరియల్స్ని లేదంటే గ్యాసెస్ని ఇక్కడి నుంచి అక్కడ పంపించుకోవాలన్నా ఆ సెల్ లోపల లేదంటే పక్కన్న సెల్కే పంపించాలి. కానీ పెద్ద ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర 1 కిలోమీటర్ వరకు పంపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, పెద్ద ప్లాంట్స్, ఇప్పుడు పెద్ద ప్లాంట్స్, మీ కొబ్బరికాయ చెట్టు అవనండి. ఓకే, కొబ్బరికాయ చెట్టుది బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే కొబ్బరి నీళ్ళు ఉన్నాయి. ఓకే, కిందన రూట్స్ నుంచి అంత పెద్ద చెట్టు మీదన వరకు కొబ్బరి బొండ వరకు నీళ్ళు వెళ్తున్నాయి అంటే ఎలా వెళ్తున్నాయి అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ జైలం. సో అది ఎలా జరుగుతున్నది అనేది ఎలాగో డీటెయిల్గా మనం చదువుకుంటాం. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. ఏ ప్లాంట్ ఎంత పెద్దదో దాంట్లో అంత కాంప్లెక్సిటీ పెరుగుతుంది, ఏది ఎంత చిన్నదో దాంట్లో అంత కాంప్లెక్సిటీ తగ్గుతుంది. కాంప్లెక్సిటీ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్ జరుగుతున్నది, లేదంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ లేదంటే టిష్యూస్ వస్తున్నాయి ఆ పని చేయడానికి. తక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కడ కావాలి, తక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కడ కావాలి, చిన్న జాగాలో. ఆల్గేలో పెద్ద ట్రీ ఉన్నదంటే నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోతాయి, నెంబర్ ఆఫ్ టిష్యూస్ రావాలి, ఇంకా బోల్డ్ నెంబర్ ఆఫ్ టిష్యూస్ వచ్చి అన్ని పార్టిసిపేట్ చేసి ఆ పని చేయాలి కదా, అది. సో ఆల్గేతో మనకు పని అయిపోయిన తర్వాత సెకండ్ మనం వెళ్ళేది బ్రయోఫైట్స్కి. బ్రయోఫైట్స్లో వచ్చేసి కూడా డిఫ్యూజనే జరుగుతుంది. వితౌట్ ఎనీ డౌట్ ఏం జరుగుతుంది, డిఫ్యూజనే జరుగుతుంది. బ్రయోఫైట్స్లో కూడా డిఫ్యూజనే జరుగుతుంది. బ్రయోఫైట్స్ అంటే ఎక్కువగా నీళ్ళ దగ్గర ఉండే ప్లాంట్స్, నీళ్ళలో గ్రో అయ్యే ప్లాంట్స్, లేదంటే నీళ్ళ దగ్గర ఉండే ప్లాంట్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నియర్ వాటర్ ఆర్ ఎక్వాటిక్. థర్డ్ వచ్చేసి టెరిడోఫైట్స్. ఓకే, టెరిడోఫైట్స్లోని డిఫ్యూజన్ నుంచి ఏమైనా ముందుకెళ్ళిందా బండి? డెఫినెట్గా వెళ్ళింది. డిఫ్యూజన్ నుంచి బండి ముందుకెళ్ళింది, కొంచెం డెవలప్ అయ్యి ఇక్కడ వాస్కులర్ టిష్యూస్ వచ్చేస్తాయి. సో ఇట్ విల్ హ్యావ్ జైలమ్ అండ్ ఫ్లోయమ్, బట్ దీస్ జైలమ్ అండ్ ఫ్లోయమ్ ఆర్ ప్రిమిటివ్. అంటే ఇంకా డెవలప్ అవ్వలేదు మంచిగాను, దే ఆర్ ప్రిమిటివ్. అవి ప్రిమిటివ్ అనమాట, అంటే బాగా ఇంకా డెవలప్ అవ్వాలి. సో ఈ డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది, తర్వాత వచ్చిన ప్లాంట్ కింగ్డమ్లో ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో వాటిలో మనం ఆ డెవలప్మెంట్ని చూస్తాం. ఓకే, సో ఫర్ సపోజ్ మనం ఫోర్త్ పాయింట్లో మనం చూసుకుంటే, ఓకే, ఫోర్త్లో మనం చూసుకుంటే ఫస్ట్ నెక్స్ట్ టైం వస్తుంది జిమ్నోస్పర్మ్స్ వస్తాయి. జిమ్నోస్పర్మ్స్ అనేవి వస్తాయి. జిమ్నోస్పర్మ్స్లోని ప్రాపర్ జైలమ్ అండ్ ఫ్లోయమ్ ఉంటుంది. ఇంకా కాకపోతే ఫ్లోయమ్లో డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఫ్లోయమ్లోని సీవ్ సెల్స్ ఇంకా ఆల్బుమినస్ సెల్స్ ఉంటాయి, సీవ్ ట్యూబ్స్ కంపానియన్ సెల్స్ ఉండవు, అదొక డిఫరెన్స్ ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మనం వచ్చేసామంటే యాంజియోస్పర్మ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసామంటే యాంజియోస్పర్మ్స్. యాంజియోస్పర్మ్స్ ఏమిటో మనకు తెలుసు. ద మోస్ట్ డెవలప్డ్ ప్లాంట్స్ ఇన్ ద ప్లాంట్ కింగ్డమ్ ఆర్ యాంజియోస్పర్మ్స్. దీంట్లో హైలీ డెవలప్డ్ జైలమ్ అండ్ ఫ్లోయమ్ ఉంటుంది. హైలీ డెవలప్డ్ జైలమ్ ఇంకా ఫ్లోయమ్ ఉంటుంది, అడ్వాన్స్డ్ పూర్తిగాను. ఓకే, అది. సో ఇది మనకి కావాల్సిన బేసిక్స్. ఓకే, ఇప్పుడు ముందుకెళ్తూ మనం ఏం తెలుసుకోవాలంటే ప్లాంట్లో ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా జరుగుతున్నది కింద నుంచి మీద వరకు అనేది ఒక మైండ్లో ఒక చిన్న మ్యాప్ అనమాట, ఒక ఓవర్వ్యూ అనమాట. ఎలా జరుగుతున్నది ఒక బేసిక్గా మనం లైట్గానే అర్థం చేసుకుంటాం, డోంట్ వరీ. సరే, ఇక్కడ నీళ్లతో చూసుకుంటే ఇఫ్ యూ టాక్ అబౌట్ వాటర్, ఏవైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు కింద రూట్స్ నుంచి మీదనున్న హైయెస్ట్ లీఫ్ ఏదైతే ఉందో లేదంటే స్టెమ్ ఉందో అక్కడ వరకు నీళ్ళు ఎలా ట్రావెల్ చేస్తున్నాయి అంటే త్రూ జైలమ్ ట్రావెల్ చేస్తున్నాయి మనం చెప్తాం, వాటర్ ఇంకా మినరల్స్. ఇక్కడ రూట్ నుంచి పికప్ అవుతూ చూస్తే ఏమవుతున్నది, బ్లూ కలర్లో మీకు ఏదైతే కనిపిస్తున్నదో బ్లూ కలర్లో వెళ్తుంది నీళ్ళు ఇంకా మినరల్స్ అనమాట. అవి అలా వెళ్తుంటే మీద వరకు వెళ్తాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏం చూసుకోవచ్చు అంటే ఒకే డైరెక్షన్లో నీళ్ళు కింద నుంచి మీదకి వెళ్తున్నాయి, లేదంటే మినరల్స్ సాయిల్ నుంచి నీళ్ల త్రూగా మీదకి వెళ్తున్నాయి. సో మినరల్స్ కూడా ఎలా వెళ్ళగలవు, నీళ్ల త్రూగానే వెళ్ళగలవు. డిజాల్వ్డ్ స్టేట్లో అలా వెళ్ళలేవు కదా,
అది. సో దాని తర్వాత కొన్ని మినరల్స్ గ్యాసెస్ ఫామ్లో కూడా వెళ్ళొచ్చు. సో అదొకటి ఉన్నది. దాని తర్వాత సైటోకైనిన్స్ అని ఏంటంటారు? ఈ సైటోకైనిన్స్ ఏమిటి? సైటోకైనిన్స్, ఆక్సిన్స్, గిబ్బర్లిన్స్ ఇవన్నీ ఏంటి? ప్లాంట్ హార్మోన్స్. ఈ ప్లాంట్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిది ట్రావెల్ ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ కన్నా షార్ట్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల లాంగ్ డిస్టెన్స్ ఉండొచ్చు. బట్ మోస్ట్లీ ఏమవుతుందంటే ఇది ఆక్సిన్స్ ఇంకా సైటోకైనిన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి గ్రోయింగ్ ఏరియాస్లో ఎక్కువగా వెళ్తాయి. ఆక్సిన్ ఏదైతే ఉందో అది టిప్స్ ఎక్కువగా గ్రో చేయడానికి ట్రై చేస్తుంది. సైటోకైనిన్ ఏదైతే ఉందో ప్లాంట్ది మెయిన్ విడ్త్ ఇంకా బ్రాంచెస్ అన్నిటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ఓకే, అది మనం ప్లాంట్ హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో ఓకే ప్లాంట్ హార్మోన్స్ చాప్టర్లో క్లియర్గా చదువుకుంటాం. సో నో నీడ్ టు వరీ. సో బేసిక్గా మనకి లాస్ట్లో మిగిలింది ఇంకా ఫుడ్ ఒకటే. ఫుడ్ అనేది ఎక్కడ ప్రిపేర్ అవుతుంది? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోటోసింథసిస్ మనం చదివింటే మనం ఈజీగా చెప్తాం. లీవ్స్లో ప్రిపేర్ అవుతున్నది ఆకుల్లో క్లోరోప్లాస్ట్ ఉంటాయి, అందులో క్లోరోఫిల్ ఉంటుంది. ఇవన్నిటి వల్ల అక్కడ ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతున్నది ఫోటోసింథసిస్ త్రూగా. ఇప్పుడు ఈ ఫుడ్ ఏదైతే ఉందో లీఫ్ ఒక్కటికి సరిపోతుందా? మిగతా ప్లాంట్ ఏవైతే బ్రాంచెస్, ఫ్రూట్స్, రూట్స్ అన్నీ ఉన్నాయో వాటికి అక్కర్లేదా? ఉన్న ప్రతి సెల్కి ఫుడ్ కావాలి. లీవ్స్లో ప్రొడ్యూస్ అవుతున్నది అంతే. సో లీవ్స్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు షేర్ దిస్ ఫుడ్ విత్ ద ప్లాంట్. ఇప్పుడు ప్లాంట్లో ఏదైతే మొత్తం చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు అంతటితోని షేర్ చేయాలి. ఓకేనా? లీఫ్ నా స్వార్థంగా నా దగ్గరే నేను పెట్టేసుకుంటాను, నేను చేసిన ఫుడ్ నేను ఎవరికి ఇవ్వను అంటే నడవదు. సో అందరికీ ఇవ్వాలి అంటే అక్కడి నుంచి బయలుదేరాలి. ఇప్పుడు ఈ లీవ్స్ది ఏదైతే లీవ్స్ విషయం ఏంటంటే లీవ్స్ ఎప్పుడు ప్లాంట్ టిప్లోని ఉండవు, కిందని ఉండవు, మధ్యలో ఉంటాయి. మీరు చూస్తారు రూట్స్ దగ్గర లీవ్స్ రావు, అలానే మొత్తం టిప్లో కూడా లీవ్స్ రావు. టిప్ అయితే గ్రోయింగ్ టిప్ ఏదైతే ఉందో ఎక్కడి నుంచి అయితే ప్లాంట్ అలా పెద్ద అవుతున్నదో. సో ఈ లీవ్స్ది పని ఎలా ఉంటుందంటే రెండు పక్కల పంపించాలి. ఇక్కడ ఫుడ్ ప్రొడ్యూస్ అవుతున్నది అంటే మీద పక్క పంపించాలి, కింద పక్క పంపించాలి. సో ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ రూట్ పక్క పంపించాలి, స్టెమ్ పక్క కూడా పంపించాలి లీవ్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒకే డైరెక్షన్లో వెళ్తున్నదా? లేదు, రెండు డైరెక్షన్స్లో పంపిస్తున్నది ఫుడ్ని. సో ఫుడ్ని ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు? ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అందుకే మనం ఏం చదువుకుంటామంటే ద ట్రాన్స్పోర్ట్ ఇన్ జైలం ఈజ్ యూనిడైరెక్షనల్ అంటాం, అండ్ ద ట్రాన్స్పోర్ట్ ఇన్ ఫ్లోయం ఈజ్ బైడైరెక్షనల్ అంటాం. జైలంలో వాటర్ ఇంకా మినరల్స్ ఒకే డైరెక్షన్లో వెళ్తాయి రూట్ నుంచి స్టెమ్ వరకు. ఓకే, అదే ఫ్లోయం అయితే రెండు పక్కల వెళ్ళచ్చు. ఇప్పుడు స్మాల్ డిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో చిన్న డిస్టెన్సెస్లో ఏవైతే ఉన్నాయో అక్కడ డిఫ్యూజన్తో పని అయిపోతుంది. అంటే ఒక సెల్ నుంచి ఇంకో సెల్ పంపించాలి. పక్కనే రెండు సెల్స్ ఉన్నాయి ఫర్ సపోజ్. ఓకే, పక్కన రెండు సెల్స్ ఉన్నాయి అనుకోండి. ఇదొక సెల్ ఉన్నది, ఇదొక సెల్ ఉన్నది. ఈ సెల్స్ మధ్యన ట్రాన్స్పోర్ట్ జరగాలి అనుకోండి. ఈ సెల్స్ రెండింటి మధ్యన మనం ఏం చేయాలి? ట్రాన్స్పోర్ట్ చేయాలి మెటీరియల్స్ని. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా వెళ్ళిపోతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ ఈజీగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే సెల్స్ పక్కనే ఉన్నాయి. ఓకే, అండ్ దే హ్యావ్ ప్లాస్మోడెస్మాటా కనెక్షన్స్. ప్లాస్మోడెస్మాటా కనెక్షన్స్. ఇప్పుడు ఇదేదైతే ఉందో దిస్ ఇస్ బిట్వీన్ ద టూ సెల్స్, రెండు పక్కన ఉన్న సెల్స్లో. సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ అనేసి ఒక ఫినామినన్ ఉన్నది. ఓకే, చిన్న ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే లోవర్ స్ట్రాట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడుకుంటాయి. దిస్ ఇస్ ట్రాన్స్పోర్ట్ విత్ ఇన్ ద సెల్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విత్ ఇన్ ద సెల్ అంటే సెల్ లోపలే. ఇందులో ఏం జరుగుతుంది అనుకుంటారు మీరు? వాట్ కెన్ హ్యాపెన్? సైటోప్లాజం ఏదైతే ఉందో ఆ సైటోప్లాజంలోనే ఉన్న కంటెంట్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటాయి అంతే సెల్ లోపల. సో సెల్ లోపల వస్తువులు అలా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని చిన్న డయాగ్రామ్ మనం వేసుకున్నాం అనుకోండి మీకు అర్థం చేసుకోవడానికి. ఈ సెల్ ఉన్నది. ఓకే, ఈ సెల్ లోపల ఫర్ సపోజ్ ఒక మెటీరియల్ ఉంది, రెడ్ కలర్లో నేను వేస్తున్నాను మెటీరియల్. ఆ మెటీరియల్ ఇక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలంటే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్లో ఏం జరుగుతుంది? సైటోప్లాజంలోనే తిరుగుతున్నాయి, సెల్ లోపలే సెల్ తిరుగుతున్నది, లోపల ఉన్న కంటెంట్స్ తిరుగుతున్నాయి అంతే. సో అక్కడ పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు కాబట్టి సెల్ లోపల సెల్ ఈజీగా అడ్జస్ట్ అవ్వచ్చు. సెల్ టు సెల్ మధ్యన జరగాలి అంటే దాన్ని మనం ఏం చేస్తాం? ప్లాస్మోడెస్మాటా కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడుకొని చేస్తాం. అక్కడ డిఫ్యూజన్ అనేది చాలా ఈజీగా మంచిగా పనికొస్తుంది. సరేనా? అది. సో ఇక్కడ వరకు మనకి ఇది క్లియర్ అయిపోయింది కదా. ఇక్కడ నేను మీకు ఒక విషయం ఇంకోటి చెప్పాలి ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో, షార్ట్ డిస్టెన్స్ మనం ఏం తెలుసుకున్నాం? ఫర్ సపోజ్ షార్ట్ డిస్టెన్స్ అయితే మనం ఏమనుకున్నాం? పక్కనైతే ఇక్కడ డిఫ్యూజన్తో పని అయిపోతుంది.
ఇక్కడేమో డిఫ్యూజన్తో పని అయిపోతుంది. ఓకే, ఇంకా ఇంకోటి ఏంటంటే అదే సెల్ లోపల అయితే సైటోప్లాజ్మిక్ స్ట్రీమింగ్తో పని అయిపోతుంది. కాకపోతే దూరం వరకు పంపించాలి. ప్లాంట్ రూట్ నుంచి టిప్ వరకు పంపించాలి, లేదంటే ఆకుల నుంచి రూట్ పక్క వెళ్ళాలి, ప్లాంట్ టిప్ పక్క వెళ్ళాలి ఫుడ్. అలాంటప్పుడు డిఫ్యూజన్ మీద డిపెండ్ అవ్వడం కష్టం. మన బాడీలో మనం డిఫ్యూజన్ మీద డిపెండ్ అవుతే మన ఆక్సిజన్ గ్యాస్ మనకి కాళ్ళ వరకు రీచ్ అయ్యేటప్పటికి 2-3 రోజులు పడుతుంది. అది అనమాట డిఫ్యూజన్తో ప్రాబ్లం. సో డిఫ్యూజన్ ఈజ్ అ వెరీ స్లో ప్రాసెస్, చాలా స్లోగా జరుగుతుంది. కాకపోతే ఫాస్ట్గా జరగాలంటేనే మన బాడీలో ఏమున్నది, వీ హ్యావ్ అ కార్డియోవాస్కులర్ సిస్టమ్, దేన్నైతే మనం సర్క్యులేటరీ సిస్టమ్ అని కూడా అంటాం. సో ప్లాంట్లో కూడా ఒక వాస్కులర్ సిస్టమ్ ఉంది కదా, ఆ వాస్కులర్ సిస్టమ్వే 2 భాగాలు, జైలం ఇంకా ఫ్లోయం. ఓకే, సో జైలం ఇంకా ఫ్లోయం గురించి మాట్లాడుకుంటే ఏదైతే అవి ట్రాన్స్పోర్ట్ చేస్తాయో ఆ ప్రాసెస్ని ట్రాన్స్లొకేషన్ అంటాం. ఏమంటాం? వి కాల్ ఇట్ ట్రాన్స్లొకేషన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ బై వాస్కులర్ బండల్స్. వాస్కులర్ బండల్స్ అంటే జైలం ఇంకా ఫ్లోయంని వాస్కులర్ బండల్స్ అంటాం మనం. సరేనా? సో వాస్కులర్ బండల్స్ వేటిని అంటాం, జైలం ఇంకా ఫ్లోయంని మనం వాస్కులర్ బండల్స్ అని అంటాం. ఫైన్, ఇక్కడ వరకు అర్థమైపోయింది సార్, చాలు. ఓకే, ఇంకా బోర్ కొట్టేస్తున్నది అంటారా? చూడండి, మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ చాప్టర్ నుంచి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత వస్తున్నా ఈ చాప్టర్లో ఉన్న బేసిక్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. అర్థమవుతుందా? ఈ చాప్టర్లో మీరు ఏవైతే బేసిక్స్ నేర్చుకుంటారో ఆ బేసిక్స్ మీకు ఈ చాప్టర్లోనే కాకుండా మొత్తం బయాలజీ అంతట్లో ఉపయోగపడతాయి. మీకు ఏవైతే చాప్టర్స్ ఇంక్లూడ్ చేయబడ్డాయో ఉట్టి కొట్టిన టైం పాస్కి కాకుండా మీకు చాలా ఉపయోగపడాలనేసి వాటిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఎలాగైనా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని కొంచెం గట్టిగా ఇలాగ స్టిఫ్గా కూర్చొని కొంచెం నీళ్ళు తాగి యాక్టివ్గా కూర్చోండి. ఇంకా మీకు చిరాగ్గా ఉన్నది అంటే కొంచెం నోట్స్ రాయడం అలవాటు చేసుకోండి నాతో పాటు. నేను ఎప్పుడైతే చెప్తున్నానో కొన్ని నోట్స్ నేను చేపిస్తున్నాను కదా, రాస్తున్నాను ఏదో ఒకటి బోర్డు మీద. ఎందుకు రాస్తున్నాను మీకు, మీరు కూడా నోట్ డౌన్ చేసుకుంటానని, కానీ ఉట్టుకొట్టినే రాయట్లేదు నేను. సో మీరు నోట్ డౌన్ చేసుకోండి, అది ఏదైతే నేను చెప్తున్నానో నోట్ డౌన్ చేసుకుంటూ వెళ్తే మీకు కూడా ఈ ఈజీ నుంచి డిఫికల్టీ లెవెల్కి వెళ్ళడానికి మీకు బాగుంటుంది. లేదంటే మీకు చిరాకు పెట్టేసి ఈ టాపిక్ మీరు నేర్చుకోకుండా అవుతుంది. నాకు అది ఇష్టం లేదు, ఈ టాపిక్ మీరు ఎలాగోలా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. సరేనా? ఫైన్. సరే, ఇప్పుడు నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాను ఇందాక, ఏంటంటే జైలంలో ఏదైతే ఉందో ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి, ఫ్లోయంలో మాత్రం 2 డైరెక్షన్లోనే వెళ్తాయి అని చెప్పాను, అవునా కదా? సో దాన్ని బట్టి చూసుకుంటే జైలంలో ద ట్రాన్స్పోర్ట్ ఈజ్ యూనిడైరెక్షనల్. ఈ డైరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏమని రాసుకోవచ్చు మనం, యూనిడైరెక్షనల్ అంటే ఫ్రమ్ రూట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కువగా రూట్ టు స్టెమ్ లీవ్స్, అవునా కాదా? రూట్ నుంచి స్టెమ్ ఇంకా లీవ్స్ పక్కకి వెళ్తుంది. అదే మనం ఫ్లోయింగ్ గురించి అందాం అనుకోండి, దాన్ని మనం బై డైరెక్షనల్ అనొచ్చు. ఎందుకు? ఓకే, దీన్ని మనం ఎందుకు అలా అంటామో చెప్పండి. ఫ్లోయంలో ఉన్న దాన్ని మనం బై డైరెక్షనల్ ఎందుకు అంటున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీఫ్ నుంచి రూట్ పక్క వెళ్ళచ్చు, లీఫ్ నుంచి స్టెమ్ పక్క వెళ్ళచ్చు. ఓకే, సో 2 పక్కలను వెళ్ళచ్చు, స్టెమ్ పక్క వెళ్ళచ్చు, రూట్ పక్క కూడా వెళ్ళచ్చు. సో 2 డైరెక్షన్స్ ఉన్నాయి దానికి. బికాస్ ఆఫ్ దీస్ 2 డైరెక్షన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ అ బై డైరెక్షనల్ మూమెంట్. ఓకే, బై డైరెక్షనల్ మూమెంట్ అని అంటాం మనం. సరే, ఫైన్. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఎప్పుడైతే జైలంలో ఇంకా ఫ్లోయంలో ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నదో దాంట్లో మనకి సెల్ బై సెల్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. సెల్స్ ఏవైతే ఉన్నాయో పక్కన అరేంజ్ అయి ఉంటాయి. ఆ సెల్స్ త్రూగానే ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నది. ఎక్కడో పక్కన ఉన్న చిన్న గల్లీల నుంచో లేదంటే కాలువల నుంచో కాకుండా త్రూ ద సెల్లే ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో మనం తర్వాత మనం వెళ్ళి కొన్ని పాత్వేస్ నేర్చుకుంటాం. సో అక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ జైలంలో మనం చూస్తే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నది. అదే ఫ్లోయంలో చూసుకుంటే ఎక్కడైతే ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ అయిందో ఇక్కడ ఫోటోసిన్సిస్ జరిగింది. ఇక్కడ ఫోటోసిన్సిస్ అనేది జరిగింది.
సో ఫుడ్ అనేది ఇక్కడ ప్రిపేర్ అయ్యింది లీఫ్లోని. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద స్టార్ట్ పాయింట్. ఇది ఏదైతే ఉందో దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ఫుడ్ ఏమవుతుంది, ఫ్లోయంలోకి లోడ్ అవుతుంది. ప్రతిసారి లోడ్ అవుతున్నప్పుడు ఫ్లోయంలో ఫుడ్ ఉండదా అంటే ఉంటుంది ఆల్రెడీ, కాకపోతే ఫ్లోయం ఫుడ్ క్యారీ చేయాలి అట్ ఎనీ కాస్ట్. ఓకే, ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద డిపెండ్ అవ్వలేం. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద డిపెండ్ అవ్వడం అంటే ఏంటి, ఎక్కువ నుంచి తక్కువ దగ్గరికి రావడం. సో ఫ్లోయంలో ఫుడ్ ఆల్రెడీ ఉంటున్నా కూడా ఫ్లోయంలోకి ఇంకా ఫుడ్ మనం ఎక్కించాలి. అర్థమవుతున్నదా మీకు? ఫర్ సపోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ బాడీలో నీళ్లు లేక కాదు, మీ నీళ్ళు దాహం వేస్తే తాగుతుంది. మీ బాడీలో నీళ్లు తక్కువ అవడం వల్ల. ఓకే, మీ బాడీకి నీళ్లు కావాలి, అంతేగాని మీ బాడీలో పూర్తిగా నీళ్ళు అయిపోయి అప్పుడు మీరు నీళ్ళు తాగుతారని లాజిక్ కాదు అక్కడ. ఈవెన్చువల్లీ యూ హ్యావ్ టు కీప్ డ్రింకింగ్ వాటర్ టు కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. మీ డీహైడ్రేషన్ అవ్వకుండా మీది హైడ్రేషన్ లెవెల్స్ మంచిగా ఉండాలంటే మీరు రోజుకి 3 నుంచి 4 లీటర్ నీళ్ళు డెఫినెట్గా తాగాలి కదా. సేమ్ ఇదే విషయంలో చూసుకుంటే ఇక్కడ ఫుడ్ అనేది ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా ఫ్లోయంలోకి వెళ్తూనే ఉండాలి. ఫ్లోయంలో ఫుడ్ ఉన్నా లేకపోయినా అది వెళ్తూనే ఉండాలి. మోస్ట్లీ విషయం ఏంటంటే ఇక్కడ ఫ్లోయంలో ఎప్పుడు ఫుడ్ కొంచెం ఉంటుంది ఆల్రెడీ రిజర్వ్గా. ఓకే, ఆ ఫుడ్ అది ఎప్పుడు ఉంటుంది. ఆ ఫుడ్ ఉన్నా కూడా ఇంకా ఫుడ్ దాంట్లో పెట్టాలంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు డూ ఇట్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఫ్లోయం దగ్గర ఫుడ్ ఉన్నా మనం దానికి ఇంకా ఫుడ్ ఇస్తున్నాము ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో అందుకే మనం అక్కడ ఏం చేస్తాం, ఎనర్జీని వాడతాం, బికాస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. దాన్నే మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. అక్కడే మనం ఏటీపీని వాడతాం ఎక్కువగా. అక్కడ మనం ఏం వాడతాం, ఏటీపీని వాడతాం. అదే సేమ్ లాజిక్ ఫర్ సపోజ్ మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ కూడా సేమ్ అదే. ఎప్పుడైతే సెల్స్ మళ్ళీ రిసీవ్ చేసుకుంటున్నాయో రూట్స్ దగ్గర అనుకోండి, ఫర్ సపోజ్ రూట్స్ దగ్గర మీకు ఏమవుతున్నది, సెల్స్ రిసీవ్ చేసుకుంటున్నాయి. ఎండ్ పాయింట్ ఇది. ఓకే, ఈ ఎండ్ పాయింట్ దగ్గరికి వచ్చి రిసీవ్ అవుతున్నాయి. ఓకే, రిసీవ్ అవుతున్నది ఫుడ్. ఎప్పుడైతే ఈ ఫుడ్ ఇక్కడ రిసీవ్ అవుతున్నదో మనకి ఇంపార్టెంట్ విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎప్పుడైతే ఫుడ్ ఇక్కడ రిసీవ్ అవుతున్నదో ఏటీపీ అనేది మళ్ళీ వాడుకొని మనం ఇక్కడ మళ్ళీ ఏటీపీని వాడుకొని మనం ఇక్కడ ఏటీపీని వాడతాం. సో ఇక్కడ ఈ 2 చోట్ల మనం ఏటీపీని వాడి ఫుడ్ని లోడింగ్ ఇంకా అన్లోడింగ్ అనేది చేస్తాం. ఓకే, లోడ్ చేయాలన్నా అన్లోడ్ చేయాలన్నా ఇక్కడ కూడా ఏటీపీ వాడాలి. ఇప్పుడు ఇక్కడ ఏటీపీ ఎందుకు వాడాలని మీరు అడుగుతారు. ఫుడ్ ఇస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఫుడ్ లేదు, ఇక్కడ ఈ సెల్ దగ్గర ఫుడ్ లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు ఏటీపీ ఇవ్వాలి, మనం ఏటీపీ ఎందుకు వాడాలంటే ఇక్కడ ఆల్రెడీ కొంత రిజర్వ్ ఫుడ్ ఉండొచ్చు. ఆ ఫుడ్ ఉండడం వల్ల అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియం వెళ్ళడం కష్టమైపోవచ్చు. సో దానివల్ల ఎప్పుడు ఏటీపీ ఇక్కడ కూడా వాడడం అనేది జరుగుతుంది. సో సోర్స్ దగ్గర సింక్ దగ్గర లోడింగ్ ఇన్ అన్లోడింగ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ జరిగినప్పుడు ఏటీపీ వాడతాం. మిగతా అంతా చోట డిఫ్యూజన్తోని వాటితోని పని జరిగిపోతుంది అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వెళ్తూ. సరే, ఫైన్, క్లియరా ఇక్కడి వరకు? రైట్. నెక్స్ట్, ఇప్పుడు మనం నీళ్ళు ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయో చూసుకున్నాం, ఫుడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందో చూసుకున్నాం. లాస్ట్లో హార్మోన్స్ ది మూమెంట్ ఎలా ఉన్నది ప్లాంట్లో అది మనం తెలుసుకోవాలి. ప్లాంట్లో ఉన్న హార్మోన్స్ ఆక్సిన్స్, గిబ్బర్లిన్స్, యాబ్సిసిక్ యాసిడ్, ఇవన్నీ ఇథలిన్, సైటోకైనిన్స్, ఇవన్నీ మీరు విన్నారు. ఓకే, వాటి గురించి ఎలాగో డీటెయిల్గా తర్వాత చదువుకున్నా. ఇక్కడ మనం ఏం చదువుకోబోతున్నాం అంటే వాటి మూవ్మెంట్ గురించి, అవి ఎలా మూవ్ అవుతున్నాయి ప్లాంట్లోని. ఫస్ట్ సపోజ్ ఆక్సిజన్ గురించి మనం మాట్లాడుకుంటే ఆక్సిజన్ ఎప్పుడు టిప్లో ఉంటుంది. ప్లాంట్ ఏదైతే టిప్ ఉన్నదో, ప్లాంట్ ఇలా గ్రో అవుతున్నదంటే ప్లాంట్ టిప్ ఏదైతే ఉందో ఆ టిప్లో ఎప్పుడు ఆక్సిజన్ డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఈ టిప్ ఏరియాలోనే ఎప్పుడు ఆక్సిజన్ మీకు క్లియర్గా ఉంటుంది ఎప్పుడూను. ఇక్కడ ఆక్సిజన్కి సన్లైట్ అంటే నచ్చదు, చాలా ఇష్టం లేదు అసలు. కొంచెం ఎండపడగానే చిరాకు పడిపోతుంది. ఆక్సిజన్కి సన్లైట్ అంటే నచ్చదు, ఆక్సిడైజ్ అయిపోవచ్చు. సో టు ప్రివెంట్ ఆక్సిడేషన్ ఆక్సిజన్ ఏం చేస్తుంది, సన్లైట్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోతుంది. దూరంగా వెళ్ళిపోవడం వల్ల ఎక్కడికైతే దూరంగా సైడ్కి వెళ్ళిపోతున్నదో ఇటుపక్క వెళ్ళిపోతుంది. సన్లైట్ ఇక్కడ పడుతున్నది, ఇక్కడ సన్లైట్ పడుతున్నది అంటే ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ దిస్ సైడ్, ఇటుపక్క వచ్చేస్తున్నది. ఇటుపక్క వచ్చేయడం వల్ల వెన్ ఇట్ ఈస్ మూవింగ్ దిస్ సైడ్ ఏమవుతుంది, ఇక్కడున్న సెల్స్ ఎక్కువ గ్రో అయిపోయి ఇటుపక్క ఉన్న సెల్స్ ఇలాగా తక్కువ గ్రో అవడం వల్ల ఇలా బెండ్ అయిపోతుంది ప్లాంట్. సో మనకేమనిపిస్తుంది అంటే ప్లాంట్ యాక్చువల్గా
సన్లైట్ని చూసుకుని కొంచెం ఇలా బెండ్ అవుతున్నది, లేదంటే నమస్కారం పెడుతున్నది ప్లాంట్కి ఏంటది సూర్యోదయుడికి అని అనిపిస్తుంది. కానీ అది కాదు. ఆక్సిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి అగైన్ అవే ఫ్రమ్ ద సన్లైట్ మూవ్ అవడం వల్ల డ్రూపింగ్ ఆఫ్ ద ప్లాంట్ అనేది మనం చూస్తాం. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్స్ అండ్ సైటోకైనిన్స్ అండ్ ఆల్. ఇలాగే కాకుండా నార్మల్గా ప్లాంట్ అంతట్లో జైలం వాడుకొని హార్మోన్స్ అనేవి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అనేది చేసుకుంటే ఎక్కడెక్కడైతే గ్రోత్ కావాలో అక్కడక్కడ ఆక్సిజన్స్ వెళ్తాయి. సరేనా, హార్మోన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం దాని ఒక మంచి సమరీ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఫస్ట్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ చూసుకుంటే మనం ఏం టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ 1 by 1 మనం రాసుకుంటే జైలం టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్, నీళ్ళు ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి? హౌ ఈస్ ద వాటర్ గెటింగ్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ జైలం. ఏ డైరెక్షన్, యూని డైరెక్షన్ బై డైరెక్షన్ అంటే ఒకే డైరెక్షన్లో, రూట్ టు స్టెమ్ ఆర్ లీఫ్. సో యూని డైరెక్షనల్. ఓకే, ఇంకా లాస్ట్లో వచ్చేస్తే ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ అంటే ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్ అనమాట, ఇన్ఆర్గానిక్ ఫామ్లో అది. నెక్స్ట్ ఇప్పుడు నీళ్ళ తర్వాత మనకు వచ్చేది ఎలిమెంట్ మినరల్స్. మినరల్స్తో వచ్చేస్తే మనకి మినరల్స్ కూడా జైలం త్రూగానే ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, అవి కూడా యూని డైరెక్షనల్ ఫ్లోలోనే వెళ్తాయి. ఇంకా లాస్ట్లో అది కూడా ఇన్ఆర్గానిక్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి ఇన్ ఇన్ఆర్గానిక్ ఫామ్ వైల్ గెటింగ్ ట్రాన్స్పోర్టెడ్. అంటే ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు ఏ ఫామ్లో ఉన్నాయి అన్నది మనకి ఇంపార్టెంట్. ఆర్గానిక్ ఫామా, ఇన్ఆర్గానిక్ ఫామా, అయానిక్ ఫామా, లేదంటే కోవలెంట్ ఫామా అది. సో దాని తర్వాత మనం థర్డ్ వచ్చేది హార్మోన్స్. హార్మోన్స్ కూడా జైలం త్రూగానే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఓకే, యూని డైరెక్షనల్ వాటిది కూడా మూమెంట్ జైలంతో వెళ్తున్నాయి కాబట్టి జైలంది యూని డైరెక్షన్ అవడం వల్ల జైలం త్రూగా ఏ ఎలిమెంట్ వెళ్ళినా అది యూని డైరెక్షనల్ అయిపోతుంది. లాస్ట్లో వచ్చేసి ఇట్ ఈస్ అ ఆర్గానిక్ ఎలిమెంట్, ఇన్ఆర్గానిక్ కాదు హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, దే ఆర్ ఆర్గానిక్ కంపౌండ్స్. లాస్ట్లో ఇప్పుడు ఫైనల్లీ వీ హ్యావ్ ఫ్లోయమ్. ఇక్కడ ఫుడ్ వస్తుంది, ఫుడ్ మెటీరియల్స్. ఫుడ్ అనేది ఫ్లోయమ్ త్రూగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. నాతో పాటు రాయండి మీరు కూడా, మీకు ఈజీగా ఉంటుంది. బైడైరెక్షనల్ మూవ్మెంట్ ఫ్లోయంలో మనం చూస్తాం. లాస్ట్లో వచ్చేసి ఫుడ్ ఈజ్ అన్ ఆర్గానిక్ ఎంటిటీ అది. సో ఈ టేబుల్లో మనం ఫైనల్గా ఒక జస్ట్ తీసుకున్నాం, ఫైనల్గా ఎలా యాక్చువల్గా అన్ని మటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అనేసి తీసుకున్నాం మనం. సరేనా, ఫైన్. నెక్స్ట్ లాస్ట్లోకి వచ్చేసి మనం ఇంకా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో మనం 2 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటాం. నేను ఇప్పుడే చెప్పాను దగ్గరలోని దూరంలోని 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. దగ్గరగా వెళ్ళాలంటే డిఫ్యూజన్ అయిపోతుంది, లేదంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. దూరంగా వెళ్ళాలంటే మాత్రం జైలం ఇంకా ఫ్లోయం కావాలి మనకి. సో దగ్గరగా వెళ్ళాలి అంటే ఫర్ సపోజ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో ఫర్దర్, మనం దగ్గరలోనే చేసుకోవాలంటే 2 మెథడ్స్ ఉన్నాయి. దట్ ఈస్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం, ఏదైతే మనం డీటెయిల్గా చదువుకోబోతున్నాం ఇవాళ. ఓకే, దాని తర్వాత ఇంకోటి మనం చదువుకుంటాం, దట్ ఈస్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ఏంటి, ప్యాసివ్ ఏంటి, ఇంగ్లీష్లో చదువుకుంటాం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అలాగేమైనా ఉందా అంటే, యాక్టివ్ ప్యాసివ్లో డిఫరెన్స్ ఏంటంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లా కాదు. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో మనం ఎనర్జీని వాడట్లేదు, అలాంటిది ఏటీపీని వాడట్లేదు. వీఆర్ డూయింగ్ ఇట్ డౌన్ హిల్ ఆర్ అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఒక దగ్గర ఎక్కువ ఉంది, ఇంకో దగ్గర తక్కువ ఉంది, ఎక్కువ చోటు నుంచి తక్కువ చోటు పక్కకి వెళ్తున్నది. కష్టమా? లేదు, ఈజీగా జరిగిపోతున్నది. అక్కడ ఏం పెద్ద ఫోర్స్ పెట్టక్కర్లా. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఈజీగా ఆలోచించాలంటే మీరు మెట్లు దిగుతున్నారు ఎక్కుతున్నారు అనే 2 సినారియోలు పెట్టుకోండి. మీరు మెట్లు ఎక్కుతున్నారు అనుకోండి, మీరు చాలా ఎనర్జీ పెట్టాలి. సో యూ హ్యావ్ టు బి మోర్ యాక్టివ్.
సో అప్పుడు మీరు ఎనర్జీ పెడుతున్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఆ ఎనర్జీ పెట్టడం వల్లే మీరు మీదకి వెళ్ళగలుస్తున్నారు. సో అప్పుడు మీరు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ని వాడుకుంటారు. మీరు మెట్ల నుంచి కిందకు వస్తున్నారు. కిందకు వస్తున్నప్పుడు మీకేం పెద్ద ఎవరు ఆపట్లేదు, మీరు అగేన్స్ట్ ద గ్రావిటీ వెళ్ళట్లేదు. వి ఆర్ విత్ ద గ్రావిటీ, యు ఆర్ కమింగ్ టువర్డ్స్ ది ఎర్త్ ఓన్లీ. సో గ్రావిటీ అనేది మిమ్మల్ని ఈజీగా హెల్ప్ చేస్తుంది ఇంకా కిందకు రావడానికి. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. దాన్ని మనం ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. సో ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో మళ్ళీ 2 రకాలు వస్తాయి. ఓకే, ఏమిటవి? ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో 2 ఏమి వస్తాయి? ఒకటి డిఫ్యూజన్ వస్తుంది, సింపుల్ డిఫ్యూజన్ కూడా అంటాం దాన్ని మనం సింపుల్ డిఫ్యూజన్ అని కూడా అంటాం. ఇంకోటి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం. వీటన్నిటిలో డిఫరెన్సెస్ ఇప్పుడే చెప్తాను, డోంట్ వరీ. బోల్డ్ మందికి ఇదే డౌట్ వస్తుంది, సింపుల్ డిఫ్యూజన్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో ప్రాబ్లం వస్తుంది. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో సింపుల్ ఏమీ లేదు. ఓకే, ట్రాన్స్పోర్ట్ యూజింగ్ ఏటీపీ. అంటే ఎనర్జీని వాడుకొని ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతున్నది. ఓకే, సో ఇది దగ్గరలో జరగడానికి సెల్ టు సెల్, సెల్ లోపల నుంచి సెల్ బయటికి, సెల్ బయట నుంచి సెల్ లోపలికి, అంతే. కాకపోతే దూరం వరకు జరగాలి అంటే వి డెఫినెట్లీ నీడ్ ద వాస్కులార్ బండల్స్. అప్పుడు మనకి వాస్కులార్ బండల్స్ కావాలి. ఈ వాస్కులార్ బండల్స్ ఏమిటి? మనం ఇప్పటి వరకు గొంతు పిండరించుకొని డిస్కస్ చేసుకున్నాం. జైలం అన్నాం ఒకదాన్ని, జైలం అన్నాం, ఇంకో దాన్ని ఫ్లోయం అన్నాం. సరేనా? ఒకదాన్ని జైలం, ఇంకో దాన్ని ఫ్లోయం అన్నాం. ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు మనం ఇవాళ ఈ షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉన్నదో ఇదంతా, ఇది మనం అంతా క్లియర్గా ఇవాళ చూసుకుంటాం. మొత్తం అంతా డీటెయిల్గా చూసుకోబోతున్నాం ఇవాళ. ఈ పార్ట్ ఏదైతే ఉందో మొత్తం డీటెయిల్గా చూసుకుంటాం. ఇది రండి. ఇప్పుడు నేను సింపుల్ డిఫ్యూజన్లో చెప్పాను, హై కాన్సన్ట్రేషన్, సెల్ బయట హై కాన్సన్ట్రేషన్ ఉంది, సెల్ లోపల లో కాన్సన్ట్రేషన్ ఉంది. ఫస్ట్ సపోజ్ సెల్ బయట ఆక్సిజన్ ఎక్కువ ఉన్నది, సెల్ లోపల ఆక్సిజన్ తక్కువ ఉంది రెస్పిరేషన్లో. అప్పుడు ఏం జరుగుతుంది? బయట నుంచి లోపలికి గ్యాస్ వచ్చేస్తుంది ఈజీగా డిఫ్యూజన్ త్రూగా. ఇక్కడ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో కొన్ని మెటీరియల్స్ ఏమిటైతే ఉన్నాయో అవి యాక్చువల్గా లిపిడ్ బైలేయర్. మనది ఏదైతే సెల్ మెంబ్రేన్ ఉందో ఇట్ ఈస్ ఎ లిపిడ్ బైలేయర్. అంటే 2 లిపిడ్ లేయర్స్ ఉన్నాయి. లిపిడ్స్ ఫ్యాట్స్తో సమానం. ఫ్యాట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా నీళ్లతో ఫ్రెండ్షిప్ చేసే మాలిక్యూల్స్ అంటే వాటికి ఇష్టం లేదు. సో నీళ్ళకి ఇంకా ఫ్యాట్స్కి పడదు. ఓకే, సో అలాంటప్పుడు ఏవైతే మాలిక్యూల్స్ నీళ్లతో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటాయో వాటిని మేము అలౌ చేయం, ఇక్కడ నుంచి దొబ్బెండి ఉంటాయి అవి, లిపిడ్ బైలేయర్. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లము, వెళ్ళాలి అంటే దే విల్ నీడ్ సమ్ వన్ టు ఎస్కార్ట్ దమ్ ఇన్సైడ్. అండ్ దట్ ఎస్కార్టింగ్ ఇన్సైడ్ ఏదైతే లోపలికి వాటిని హెల్ప్ చేసి తీసుకెళ్తున్నాయో మధ్యలో ఒక మిడిల్లో వచ్చి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బిల్డింగ్ క్లోజ్ అయ్యి ఉంది. ఓకే, అందరికీ అలౌ చేయట్లేదు అక్కడ. ఫర్ సపోజ్ ఒక ఇంపార్టెంట్ ఒక మంచి కాన్సర్ట్ జరుగుతున్నది, లేదంటే ఒక మంచి సినిమా నడుస్తున్నది. ఆ మంచి సినిమాకి ఓన్లీ మంచి సెలబ్రిటీస్నే పిలిచారు. ఓకే, చిరంజీవి సినిమా నడుస్తున్నది, ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇంకా చిరంజీవి ఫ్యామిలీ అందరినీ పిలిచారు, ఇంకెవరికి వెళ్ళడానికి వల్ల కాదు. కానీ మీకు అక్కడ వెళ్ళాలని ఉంది, అందరినీ చూడాలని ఉంది. ఓకే, మీకు కూడా అక్కడ వెళ్ళాలని ఉంది చిరంజీవి సినిమాకి. మీరు లోపల ఎలాగోలా వెళ్దాం అనుకుంటున్నారు. సో మీ దగ్గర ఒకటే ఆప్షన్, ఎవరైతే వాచ్మ్యాన్ ఉన్నాడో లోపల పంపించే అతను ఎవరైతే ఉన్నాడో అతనితో మంచి ఫ్రెండ్షిప్ చేసుకుంటే అతనితో కొంచెం మంచిగా మాట్లాడుకుంటే మంచి సోదేసుకుంటే పంపించేస్తాడు అతను లోపలికి. సరే వెళ్ళు అనేసి ఎలాగోలా లోపల పంపించేసి కూర్చోపెట్టేస్తాడు. కాకపోతే మీకు ఎవరితోని ఫ్రెండ్షిప్ లేదనుకోండి, కష్టం, మీరు వెళ్ళలేరు. సో అలాంటి ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో ఆ లోపల పంపించే వాచ్మ్యాన్, మీరు మాలిక్యూల్, మీరు లోపలికి వెళ్దాం అనుకుంటున్నారు. సెల్ బయట మీరు నించున్నారు, థియేటర్ బయట మీరు నించున్నారు. థియేటర్ లోపలికి వెళ్ళడం అంటే సెల్ లోపలికి వెళ్ళడం. ఇప్పుడు ఎవరైతే ఈ వాచ్మెన్ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని లోపలికి ఎస్కార్ట్ చేస్తారో, తీసుకెళ్తారో, ఓకే, మిమ్మల్ని హెల్ప్ చేస్తున్నారు, దట్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ ద క్యారియర్ ప్రోటీన్. ఆ పర్సన్ని మనం ఏమంటాం? క్యారియర్ ప్రోటీన్ అంటాం. ఈ క్యారియర్ ప్రోటీన్ ఏం చేస్తున్నది అంటే ఏదైనా మాలిక్యూల్ బయట నుంచి లోపలికి వెళ్ళదలుచుకుంటున్నది, కాకపోతే లిపిడ్ బైలేయర్ అనేది ఆపేస్తున్నది అనుకోండి. దట్ క్యారియర్ ప్రోటీన్ విల్ క్రియేట్ అ ఛానల్, ఒక దారి క్రియేట్ చేసి, ఓకే, దాని నుంచి వెళ్ళడానికి దారి ఇస్తుంది. ఓకే, దాన్ని మనం క్యారియర్ ప్రోటీన్ అంటాం. ఓకే,
అది. సో దాని తర్వాత ఇదంతా బాగానే ఉంది, అంతా అర్థమైంది. ఓకే, ఫైనల్గా మనం చూసుకుంటే ఒక మాలిక్యూల్ లోపల అవసరమే లేదు, లేదంటే ఆ మాలిక్యూల్ది కాన్సన్ట్రేషన్ ఆల్రెడీ బాగా ఉన్నది లోపల, సెల్ లోపల. ఫర్ సపోజ్ సెల్ లోపల గ్లూకోజ్ మంచిగా ఉన్నది, సెల్కి ఇంకా గ్లూకోజ్ పెద్దగా అవసరం లేకపోవచ్చు, కాకపోతే గ్లూకోజ్ అనేది ఒక రిజర్వ్గా ఎప్పుడు ఆ సెల్లో ఉండాలి కదా. అలా ఉండాలి అంటే ఏం చేయాలి, తొయ్యాలి మనం. అంటే మనం మెట్ల నుంచి మీదకెక్కి సామాన్లు తీసుకెళ్తున్నాం అంటే మనకి ఇంట్లో సామాన్లు లేక మనం తీసుకెళ్ళట్లేదు, కొన్ని సామాన్లు ఇంకా మన ఇంట్లో తీసుకెళ్ళాలి. ఇంట్లో ఏమీ లేవు అనేసి మన సామాన్లు తీసుకెళ్ళాం, ఏదో ఒకటి వస్తువు అవసరం వస్తూనే ఉంటుందని మనం క్యారీ చేసుకొని మీదకి వెళ్తూనే ఉంటాం. సో మెట్లు ఎక్కి మనం మీదకి వెళ్తున్నప్పుడు ఎక్స్ట్రాగా కొన్ని క్యారీ చేసుకొని తీసుకెళ్తాం, దానికోసం ఎక్స్ట్రా ఎనర్జీని మనం ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది చేస్తాం. ఆ ఎక్స్ట్రా ఎనర్జీ ఎక్స్పెండిచరే మనం ఏటీపీ అంటాం, దట్ ఈస్ ఏటీపీ. ఆ ఏటీపీ మాలిక్యూల్సే మనకి ఎక్కువగా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో పనికి వస్తాయి. అవి ఏం చేస్తున్నాయంటే ఈ ఎక్స్ట్రా పని ఏదైతే ఉందో చేయడానికి ఆ ఏటీపీ మాలిక్యూల్స్ దానికి హెల్ప్ చేస్తాయి, ఎనర్జీ ప్రొవైడ్ చేస్తాయి. సరేనా, దాన్ని మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఇప్పుడు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఇంకా సింపుల్ డిఫ్యూజన్ ఏదైతే ఉందో వాటి రెండింటినీ మనం డౌన్ హిల్ ట్రాన్స్పోర్ట్ అంటాం. అంటే అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ డౌన్ వెళ్తున్నది, మీద నుంచి కిందకి ఇలా వెళ్తున్నది, పెద్ద కష్టం లేదు అకార్డింగ్ టు ద గ్రావిటీ. బట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో కింద నుంచి మీదకి వెళ్ళాలి, సో గ్రావిటీకి అగెన్స్ట్గా వెళ్ళాలి. ఎయిర్ప్లేన్ మీదకి ఇలాగా ఫ్లైట్ టేక్ ఆఫ్ చేస్తున్నది, ఫ్లైట్ టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు it is going against the gravity, so it has to put a lot of energy and fuel to go up. But when it is coming down, it doesn't have to put the same kind of energy. సో ఇలాంటప్పుడు ఏదైతే నడుతుందో ట్రాన్స్పోర్ట్ దాన్ని అప్ హిల్ అంటే మీరు కొండ ఎక్కుతున్నట్టు అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ అంటాం, డౌన్ హిల్ అంటే కిందకి వచ్చే ట్రాన్స్పోర్ట్ అంటాం. ఈ వర్డ్స్ మీ ఎన్సీఆర్టీలో వాళ్ళు వాడారు, అప్ హిల్ డౌన్ హిల్ అని, అందుకే నేను స్పెసిఫిక్గా మీకు చెప్తున్నాను. సరే, ఇప్పుడు ఎన్సీఆర్టీలో ఏవైతే హైలైట్స్ ఉన్నాయో వాటిని లైట్గా చూసుకుందాం మీ ఎన్సీఆర్టీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ హౌ వాటర్ ఇస్ ద టాప్ ఆఫ్ టాల్ ట్రీస్ ఆర్ దట్ మ్యాటర్ అన్ని ఎలా నడుస్తుంది అన్నది అడిగారు వాళ్ళు, ఒక క్వశ్చన్లో అడిగారు, ఇంట్రీగింగ్ క్వశ్చన్. దాని తర్వాత plants need to move molecules over very long distances much more than animals do. They do not have a circulatory system in place. మనకు ఉన్న సర్క్యులేటరీ సిస్టమ్ లాగా వాటి దగ్గర ఎలాంటి సర్క్యులేటరీ సిస్టమ్ లేదు. సరేనా, దాని తర్వాత the photosynthesis or food synthesized by the leaves have also to be moved to the all parts including the root tips embedded deep inside the soil. Okay, so movement across short distances, say within the cell across from, has to take place. To understand some of the transport processes that take place, one would have to recollect basic knowledge ఏం జరుగుతుందో. When we talk of the movement of substances, we need first to define what kind of movement we are talking about. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే స్మాల్ డిస్టెన్సెస్లో మనం చెప్పాం substances move by diffusion and by cytoplasmic streaming supplemented by active transport. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లాస్ట్లో మళ్ళీ హెల్ప్ చేస్తున్నది. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ ఈవెన్ ఓవర్ లాంగర్ డిస్టెన్సెస్ ప్రొసీడ్స్ త్రూ ద వాస్కులర్ సిస్టమ్ త్రూ జైలమ్ అండ్ ఫ్లోయమ్. దాన్ని మనం ఏమంటాం, ట్రాన్స్లోకేషన్ అంటాం. ఇవన్నీ మీ ఎన్సీఆర్టీ లైన్సే నేను మీకు చెప్తున్నాను ఇక్కడ. ఓకే, కొత్తగా ఏం లేదు. An important aspect that needs to be considered is the direction of the transport. In rooted transport is unidirectional from roots to stems. Okay, ఆర్గానిక్ అండ్ మినరల్ న్యూట్రియంట్స్ అయితే మల్టీ డైరెక్షనల్, దీన్ని మనం బై డైరెక్షనల్ అంటాం ఫుడ్ది. ఓకే, ఇది మినరల్స్ కాదు, మినరల్ న్యూట్రియంట్స్ అన్నారు. మినరల్స్ వేరు, మినరల్ న్యూట్రియంట్స్ వేరు. ఓకే, దాని తర్వాత compounds synthesized in the photosynthetic leaves are exported to all plant parts of including storage organs. First of all, storage organ మీద లీఫ్ అనుకోండి, క్యారెట్ ప్లాంట్ లాగా. క్యారెట్లో ఎలాగా, గాజర్ ప్లాంట్లో లేదంటే క్యారెట్ ప్లాంట్లో ఏమవుతుందంటే ఫుడ్ ఎక్కడ స్టోర్ అవుతున్నది, కిందకి వెళ్ళి స్టోర్ అవుతున్నది. సో అలాంటప్పుడు లేదంటే రాడిష్ అవనండి, సో రాడిష్లోని స్టోర్ అయ్యేది ఎక్కడ, రూట్లో స్టోర్ అవుతున్నది ఫుడ్. సో రూట్లో ఫుడ్ స్టోర్ చేయాలి అంటే కిందకి వెళ్ళాలి రూట్కి, ప్లాంట్ ఫుడ్. సో స్టోరేజ్ ఆర్గన్స్కి వెళ్తుంది. From storage organs, they are later re-exported. The mineral nutrients are taken up by the roots and transported upwards into the stem, adi leaves and growing regions. ఓకే, ఎక్కడెక్కడైతే గ్రోయింగ్ రీజన్స్ అంటే కొత్త బ్రాంచ్ ఏమైనా వచ్చింది, కొత్త పువ్వు లేదంటే కొత్తగా ఫ్రూట్ అవుతున్నది, సో ఆ రీజన్స్లోకి పంపించడం అనేది జరుగుతుంది ఫుడ్ని. వెన్ ఎనీ ప్లాంట్ పార్ట్ అండర్గోస్ సెనెసెన్స్, ఓకే, న్యూట్రియంట్స్ మే బీ విత్డ్రాన్ ఫ్రమ్ సచ్ రీజన్స్ అండ్ మూవ్ టు ద గ్రోయింగ్ పార్ట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లైన్ ఎవరికి అర్థమైంది నాకు చెప్పండి. ఇప్పుడు ఏదైనా ప్లాంట్ది ఒక
పార్ట్ సెనసెన్స్ అవుతున్నది, ఏంటంటే చచ్చిపోతున్నది. ఇప్పుడు ఫర్ సపోజ్ లీవ్స్ రాలిపోతున్నాయి, లేదంటే ఒక పర్టికులర్ బ్రాంచ్ ఏదైతే ఉందో ప్లాంట్లో ఆ బ్రాంచ్ ఇంకా ఎండిపోయి పడిపోబోతున్నది. సో అలాంటప్పుడు ప్లాంట్ ఏం చేస్తుందంటే ఎలాంటి న్యూట్రియంట్స్ని అనవసరంగా వేస్ట్ చేయకుండా ఏదైతే పార్ట్ ఇంకా పడిపోబోతున్నదో లేదంటే విరిగిపోబోతున్నదో అక్కడ ఉన్న న్యూట్రియంట్స్ని అన్నీ లాగేసి ఎక్కడెక్కడైతే గ్రో అవుతున్నదో ప్లాంట్ అటుపక్క పంపించేస్తుంది. సో ఒక బ్రాంచ్ పడిపోతున్నది అంటే అక్కడి నుంచి న్యూట్రియంట్స్ లాగేసింది, ఎక్కడైతే గ్రో అవుతున్నదో దాని పక్క పంపించేసింది ప్లాంట్. సో ప్లాంట్ అనేది న్యూట్రియంట్ కన్జర్వేషన్ లేదంటే ఎనర్జీ కన్జర్వేషన్ అనేది డెఫినెట్గా చేస్తుంది. హార్మోన్స్ ఆన్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ or plant growth regulators and other chemical signals are also transported through very small amounts, strictly polarized unidirectional manner. Adi unidirectional manner. Ivi hormones or plant growth regulators, from where they are synthesized to other parts. Hence in a flowering plant there is a complex traffic of compounds moving in different directions, each organ receiving some substances and giving out some. So అన్నిటిది ఒక్కొక్క రోల్ ఉంది అంటున్నారు. ఫుడ్ తీసుకొని కూర్చోవడం కాకుండా అవి కూడా ఫుడ్, ఇప్పుడు లీవ్స్ ఫుడ్ ప్రిపేర్ చేసేస్తున్నాయి అంటే వాటికి నీళ్లు దొరుకుతున్నాయి, రూట్స్ ఫుడ్ రిసీవ్ చేసుకుంటున్నాయి అంటే రూట్స్ నుంచి నీళ్లు అన్ని పార్ట్స్కి వెళ్తున్నది. సో ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ సమ్ వర్క్, దెర్ ఈస్ డివిజన్ ఆఫ్ లేబర్. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ చూసుకుందామా? క్వశ్చన్స్ చూసుకుంటే మనకి ఐడియా వస్తుంది. సో లెట్స్ సీ సమ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అక్రాస్ సెల్ మెంబ్రెయిన్ ఈజ్. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అక్రాస్ సెల్ మెంబ్రెయిన్స్. సెల్ మెంబ్రెయిన్స్కి మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఏం జరుగుతుంది? యాక్టివ్ అండ్ ట్రాన్స్పోర్ట్, యాక్టివ్ ఇంకా ప్యాసివ్ మధ్యన మెయిన్ డిఫరెన్స్ నేను మీకు ఏం చెప్పించాను. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ నాన్ సెలెక్టివ్, వెరస్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ సెలెక్టివ్. సెలెక్టివ్ అంటే ఏమిటి? పర్టికులర్గా కొన్ని సబ్స్టెన్స్ని పంపించడం అనమాట, దాన్ని సెలెక్టివ్ అంటారు. కరెక్ట్. దాని తర్వాత ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ రిక్వైర్స్ అ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అక్రాస్ అ బయోలాజికల్ మెంబ్రెయిన్, వేరస్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ రిక్వైర్స్ ఎనర్జీ టు మూవ్ సొల్యూట్స్. ఇది కరెక్టా కాదా ఆలోచించండి. ఇక్కడ ఎనర్జీ కావాలి, కరెక్ట్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ కావాలి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో. సింపుల్ డిఫ్యూజన్ అయినా ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అయినా అక్కడ ఏం జరగాలి? కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అయితే ఉండాలి కదా మినిమమ్. ఒక దగ్గర ఎక్కువ ఉండి ఇంకో దగ్గర తక్కువ ఉంటేనే ఎక్కువ నుంచి తక్కువ చోటుకి వెళ్ళడం జరుగుతుంది. అందుకు ఇది కరెక్ట్. దాని తర్వాత థర్డ్ ఆప్షన్ ఇది రాంగ్ ఇక్కడ ఫస్ట్ది. దాని తర్వాత ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఈస్ కన్ఫైన్డ్ టు అనియానిక్ క్యారియర్ ప్రోటీన్స్, వెరస్ ఇది రాంగ్, అలాగేమీ లేదు. దాని తర్వాత యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మోర్ ర్యాపిడ్లీ దాన్ ప్యాసివ్, ఇది రాంగ్, అలాగేమీ లేదు. ఓకే, స్పీడ్తో సంబంధం లేదు. సో ఆప్షన్ బి ఏదైతే ఉందో ఇట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ఫ్లోయమ్ కెన్ బి బైడైరెక్షనల్. ఇది కరెక్ట్. కాకపోతే మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పమంటున్నారు. మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చెప్పాలి, అంటే రాంగ్ ఉన్నది ఏదైతే చెప్పాలి. ఇది కరెక్ట్, ఇది సో ఇది కరెక్ట్, ఇది కాదు. ద మూవ్మెంట్ ఆఫ్ మినరల్స్ ఇన్ జైలమ్ ఇస్ యూనిడైరెక్షనల్, కరెక్ట్. అన్లోడింగ్ ఆఫ్ సూక్రోస్ ఇన్ ద సింక్ డస్ నాట్ ఇన్వాల్వ్ యూటిలైజేషన్ ఆఫ్ ఏటీపీ, ఇది రాంగ్. నేను చెప్పాను మీకు, సింక్ అయినా సోర్స్ అయినా, సింక్ అంటే ఎక్కడి వరకు వెళ్ళి ఆగిపోతుంది ఫుడ్, రూట్. సోర్స్ అంటే లీఫ్. సో లీఫ్ నుంచి రూట్ పక్క వెళ్తున్నప్పుడు లోడింగ్ అయినా అన్లోడింగ్ అయినా ఏటీపీ అనేది మనం వాడతాము. సో ఇక్కడ వాడట్లేదని చెప్పారు, అందుకే ఇది రాంగ్. సో ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఎలిమెంట్స్ మోస్ట్లీ ఈజీలీ మొబిలైజ్డ్ ఇన్ ప్లాంట్స్ ఫ్రమ్ వన్ రీజన్ టు ఫాస్ఫేట్, ఇది కరెక్ట్. సో ఆప్షన్ సి అయిపోతుంది. ఇదొక రాంగ్ స్టేట్మెంట్ అందుకు. నెక్స్ట్ డిఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఇప్పుడు మనం 3 విషయాలు మాట్లాడుకోబోతున్నాం. సింపుల్ డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. లాస్ట్లో వాటన్నిటిని ఒకసారి కంపేర్ కూడా చేసుకుంటాం రండి. సో డిఫ్యూజన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫ్యూజన్ అనేది మనకు తెలుసు, ఇట్ ఈస్ ద మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. డిఫ్యూజన్ మాలిక్యూల్స్ మూవ్ ఇన్ అ ర్యాండమ్ ఫ్యాషన్, ఓకే. అండ్ ఏం జరుగుతున్నది? దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ అ రీజన్ ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్. అవి ఎక్కడ ఉన్నాయో ఎక్కువ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయంటే మాలిక్యూల్స్ అటు పక్క ట్రావెల్ చేస్తాయి. మనకి ఈజీ, చాలా ఇది పెద్ద కష్టం కాదు. అదే నీళ్ల విషయంలో అలా జరుగుతున్నది అంటే దాన్ని మనం ఆస్మోసిస్ అంటాం. ఆస్మోసిస్, డిఫ్యూజన్ ఆఫ్ వాటర్ ఈజ్ నోన్ యాజ్ ఆస్మోసిస్ కదా. దీన్ని ఏమంటాం? ఆస్మోసిస్ అంటాం, ఓకే. అది నీళ్లలో డిఫ్యూజన్ జరుగుతున్నది అంటే దాన్ని మనం ఆస్మోసిస్ అంటాం. ఇప్పుడు డిఫ్యూజన్లో మనకు ఒక సింపుల్ చెక్ చేసుకుందాం ఫ్యాక్ట్. సింపుల్ డిఫ్యూజన్లో ఏమిటది? మనం పెద్దగా డిస్కషన్ ఏం చేయట్లేదు ఇందులో. సింపుల్ డిఫ్యూజన్ ఈజ్ నాట్ సాచురేటెడ్ బికాస్. సింపుల్ డిఫ్యూజన్ ఎందుకు సాచురేటెడ్ కాదంటే, ఎందుకు అది ఆగిపోతుందా అలాగా అనేసి. సాచురేషన్ అంటే ఒక పాయింట్ వరకు అయిపోయి ఆగిపోవడం అనమాట. అలా ఆగడం అనేది జరగదు. ఎందుకు అంటే
ఫస్ట్ దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ, దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ క్యారియర్ ప్రోటీన్, ఇట్ అకర్స్ అలాంగ్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, ఆల్ ఆఫ్ ది అబవ్. సో ఏం జరుగుతున్నది, అక్కడ క్యారియర్ ప్రోటీన్ అనేది అవసరమే లేదు. నార్మల్గా సాచురేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, ఫర్ సపోజ్ ఏమైనా క్యారియర్ ప్రోటీన్ ఉంది, ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్యారియర్ ప్రోటీన్ ఉంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, అదే థియేటర్లో మీరు వెళ్తున్నాం అనుకుంటున్నారు, లోపల ఒక సినిమా నడుస్తున్నారు చిరంజీవిది, బయట మీరు వెయిట్ చేయాలనేసి. సో మీకు ఆల్రెడీ మంచిగా పరిచయం ఆల్రెడీ ఉండి, ఆల్రెడీ లేదంటే మీరే ఒక సెలబ్రిటీ అనుకోండి, మిమ్మల్ని ఈజీగా వాళ్ళే గేట్ ఓపెన్ చేసి అలౌ చేస్తారు, పెద్ద తలనొప్పి లేదు. సో అక్కడ ప్రాబ్లమే లేదు. కాకపోతే మీరు ఎప్పుడైతే క్యారియర్ ప్రోటీన్ కావాలి, ఒక వాచ్మెన్తో పరిచయం కావాలనుకోండి, అక్కడ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మనుషులు ఉంటారు. వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ వాచ్మెన్గా పెట్టరు, ఇద్దరినో ముగ్గురునో వాచ్మెన్గా పెడతారు. ఓకే, అక్కడి నుంచి ఇద్దరినో ముగ్గురునో వాచ్మెన్గా పెడతారు. ఈ ఇద్దరినో ముగ్గురునో వాచ్మెన్గా పెట్టినప్పుడు వాళ్ళు అందరితోనే వాళ్ళందరూ ఒక్కొక్కరిని తీసుకెళ్ళిపోతూ ఉంటే ఎవరు ఫ్రీగా లేరు. వాచ్మెన్ నెంబర్ 1, వాచ్మెన్ నెంబర్ 2, వాచ్మెన్ నెంబర్ 3, ఆల్ 3 ఆర్ ఎస్కాటింగ్ యూ ఇన్సైడ్. అందరూ మిమ్మల్ని లోపల తీసుకెళ్తున్నారు ఒక్కొక్కళ్ళు. నేను ఓకే, మీరు 3 ఫ్రెండ్స్ వెళ్తే మీ 3 తీసుకెళ్తున్నారు, 4గో వాడు ఉండిపోయాడు. ఇంకా 4 ఫ్రెండ్స్లోని మీ 3 ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిపోతే 4గో ఫ్రెండ్ ఏదైతే బయట ఉండిపోయాడు, వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ 3 వాచ్మెన్లో బిజీ అయిపోయారు తీసుకెళ్ళడానికి మనుషులను లోపలికి. సో దీనివల్ల ఏమైంది, సాచురేషన్ అనేది వచ్చింది. అంటే ఒక ఆగిపోయింది, అక్కడ ప్రాసెస్ అనేది ఫట్టన ఆగిపోయింది, బ్రేక్ తగిలిపోయింది. మీరు లోపలికి వెళ్ళడం జరగలేదు వెంటనే, మీరు వెయిట్ చేయాల్సి వచ్చింది, బికాస్ ద వాచ్మెన్స్ ఆర్ నాట్ అవైలబుల్. సిమిలర్ టు దాట్ ఇక్కడ కూడా అవైలబిలిటీ ఏదైతే ఉందో క్యారియర్ ప్రోటీన్స్, ది ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అయినా, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అయినా, ఏదైతే క్యారియర్ ప్రోటీన్స్ ఉన్నాయో ఎప్పుడు రెడీగా ఉండవు, అవి బిజీగా ఉండొచ్చు. అవి బిజీగా ఉన్నప్పుడు కొన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ తోటి బిజీగా ఉండగానే ఆగిపోతుంది ప్రాసెస్. అదే డిఫ్యూజన్, సింపుల్ డిఫ్యూజన్ అయితే ప్రాసెస్ అనేది ఆగదు, కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు కంటిన్యూస్గా నడుస్తుంది. ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ అపాన్ ఎనీథింగ్. ఓకే, అది అనమాట. సో మీరు డిపెండ్ అవ్వకుండా మీరు ఈజీగా లోపలికి వెళ్ళిపోతున్నారు, మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు అంటే దట్ ఈస్ డిఫ్యూజన్. మీరు ఒక వాచ్మెన్ మీద డిపెండ్ అయ్యి లోపలికి వెళ్తున్నారంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం. సో అందుకే ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ క్యారియర్ ప్రోటీన్ అవసరమే లేదు అందుకు. నెక్స్ట్, ఇప్పుడు లిక్విడ్స్లోని ఇంకా గ్యాసెస్లో డిఫ్యూజన్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. గ్యాసెస్ అనేవి చాలా ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతాయి. ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది గ్యాసెస్లోని డిఫ్యూజన్. ఎందుకంటే గ్యాసెస్ ఆర్ లైట్ వెయిట్, మాలిక్యూల్స్ కూడా చాలా దూరంగా ఉంటాయి. ఓకే, ఇంకా గ్యాసెస్లో కాన్సన్ట్రేషన్ తక్కువ. మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చదివాం, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సాలిడ్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ, లిక్విడ్లో ఇంకొంచెం తక్కువ, గ్యాసెస్లో ఇంకా తక్కువ. ఇంత ఏరియా మనం వాల్యూమ్ కవర్ చేస్తే నెంబర్ మాలిక్యూల్స్ ఇన్ ద గ్యాస్ ఆర్ వెరీ లెస్ కంపేర్డ్ టు సాలిడ్ ఆర్ లిక్విడ్. సో దాన్ని బట్టి చూసుకుంటే డిఫ్యూజన్ ఈజ్ ఫాస్టర్ ఇన్ గ్యాసెస్ అండ్ అ లిటిల్ బిట్ స్లోవర్ ఇన్ లిక్విడ్స్. కానీ జరగడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు గ్యాసెస్ అనేవి వెళ్ళాలి అంటే గ్యాసెస్కి కొన్ని ఎంటీ స్పేసెస్ దొరికిపోతే చాలు. ఇప్పుడు చాలా పెద్ద ట్రాఫిక్ ఉన్నది. ఓకే, ఒక రోడ్ మీద ఫుల్ ట్రాఫిక్ ఉంది, అన్ని బళ్ళు స్టక్ అయిపోయి ఉన్నాయి. పెద్ద బస్సులు ఉన్నాయి, చిన్న బైకులు ఉన్నాయి. బస్సు ఏదైతే ఉందో, పెద్ద బస్సు లేదంటే ఒక పెద్ద 4-వీలర్ ఏదైతే ఉందో దానికి చాలా జాగా కావాలి వెళ్ళడానికి, పెద్ద మాలిక్యూల్ అది. సో అలా వెళ్ళడానికి దానికి టైం పడుతుంది, స్లోగా వెళ్తుంది. దట్ ఈజ్ లిక్విడ్. అదే చిన్న బైకు లేదంటే సైకిల్ ఉన్నదనుకోండి, చిన్న సందు ఉన్నా కూడా ఇలా తీసేసి, ఇటు నుంచి తీసేసి అటు నుంచి తీసేసి అలా ముందుకు వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్లోని. అది ఎందుకు అలా వెళ్ళచ్చు అంటే దానికి కావాల్సిన జాగా చాలా తక్కువ, చాలా చిన్న మాలిక్యూల్ అది, బైకు ఈజీగా వెళ్ళిపోగలదు. సిమిలర్ టు దాట్ గ్యాసెస్ బైక్స్ లాగా ఇక్కడ ఈజీగా వెళ్ళిపోతాయి. ఎక్కడైనా కొంచెం జాగా దొరికినా ప్లాంట్లో ఈజీగా ఎయిర్ స్పేసెస్ దొరకగానే వెళ్ళిపోతాయి. అదే లిక్విడ్ అలా వెళ్ళలేదు కాబట్టి లిక్విడ్ హ్యాస్ టు డిపెండ్ అపాన్ ద మెయిన్ రూట్ ఓన్లీ అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇప్పుడు మనం ఇక్కడ ఎయిర్ స్పేసెస్ చూస్తే ఈ చిన్న సెల్స్ మధ్యన ఏవైతే ఎయిర్ స్పేసెస్ ఉన్నాయో ఈ ఎయిర్ స్పేసెస్ త్రూగా ఏమవుతుంది, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ అన్ని గ్యాసెస్ ఉన్నాయి, ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి హాయిగా. నీళ్ళు అనేది సెల్ టు సెల్ అలా స్లోగా వెళ్ళాలి అది. సో వాటర్ విల్ టేక్ టైమ్ లైక్ బస్సెస్ అండ్ 4-వీలర్స్ అండ్ ఎయిర్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్ ఆర్ ద గ్యాసెస్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్, ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి లైక్ బైక్స్ అండ్ సైకిల్స్. సరేనా, అది. ఇప్పుడు ఒక క్విక్ చెక్ చేసుకుంటే డిఫ్యూజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ప్లాంట్స్. సిన్స్ అంటే ఏమిటి, డిఫ్యూజన్ అనేది ప్లాంట్స్కి ఎందుకు అవసరం? ద సెల్స్ హ్యావ్ అ పర్మియబుల్ సెల్ వాల్. 1, ఇట్ ఈస్ ద ఓన్లీ మీన్స్ ఫర్ గ్యాసెస్ మూవ్మెంట్ విత్ ఇన్ ద ప్లాంట్ బాడీ. ఇది కరెక్టే, ఆలోచించండి మీరు. గ్యాసెస్ మూవ్ అవ్వాలంటే డిఫ్యూజన్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ అండ్ ద ఓన్లీ మెథడ్.
ఇంకా దేని త్రూగా కూడా గ్యాసెస్ ఈజీగా వెళ్ళలేవు, చాలా టైం పడుతుంది. ప్లాంట్స్ కెనాట్ ట్రాన్స్పోర్ట్ మెటీరియల్ బై యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, దే ఆర్ అనేబుల్ టు మూవ్ టువర్డ్స్ ద సోర్స్ ఆఫ్ ద న్యూట్రియన్స్. ఇవన్నీ రాంగ్. ఆప్షన్ బి అనేది మీది కరెక్ట్ అయిపోతుంది. సో డిఫ్యూజన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ద ప్లాంట్ బాడీ. నెక్స్ట్, డిఫ్యూజన్ ప్రెషర్ అంటే ఏమిటి? ద ప్రెషర్ ఎక్సైటెడ్ బై ద పార్టికల్స్ డిఫ్యూజ్ అవుతున్నప్పుడు హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ పక్క వెళ్తున్నాయి గ్యాస్లు. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ప్రెషర్ కుక్కర్ గురించి ఆలోచించండి. ప్రెషర్ కుక్కర్ మీ ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ఉందా? అందరి ఇళ్లలో ప్రెషర్ కుక్కర్ ఉంటుంది. అందరూ కిచడీలోనూ అన్నం వండుకుంటారు. క్వశ్చన్లు ఇలాంటివి వేయకండి సార్, సోది క్వశ్చన్లు అంటారు మీరు. ప్రెషర్ కుక్కర్ ఇప్పుడు ఉన్నది అందరి ఇంట్లోని. ప్రెషర్ కుక్కర్లో ఏం జరుగుతుంది అంటే లోపల ఉన్న నీళ్లు వాటర్ వేపర్ కింద మారి ఇట్ విల్ ఎగ్జర్ట్ అ ప్రెషర్ ఆన్ ద టిప్, లిడ్ మీద. అలా జరిగినప్పుడు ఏదైతే విజిల్ మీరు పెడతారో ఆ విజిల్ దగ్గర ఒక చిన్న హోల్ ఉండడం వల్ల ఆ హోల్ నుంచి ఆ వాటర్ వేపర్ బయట రావడానికి ట్రై చేస్తున్నది. సో బికాస్ ఆఫ్ దట్ ప్రెషర్ విచ్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్, బికాస్ చాలా తక్కువ ఏరియాలో నుంచి బయటికి రావడానికి ఛాన్సెస్ ఉన్నది కాబట్టి ద వాటర్ వేపర్ విల్ స్టే ఇన్సైడ్ ఫర్ అ లాంగ్ టైమ్ ద స్టీమ్, అండ్ ఆ స్టీమ్ వల్ల ఫుడ్ మీది కుక్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రెషర్ చాలా ఎక్కువ అయిపోతుందో ఒక విజిల్ ఫామ్లో బయటకు వస్తుంది. అప్పుడు మీకు కీస్మన్ సౌండ్ వస్తుంది ప్రెషర్ కుక్కర్లో. సిమిలర్లీ ఇప్పుడు లోపల అంత వేపర్ ఏదైతే ఉందో, లోపల ప్రెషర్ ఎక్కువ ఉన్నది, అంత వేపర్ అక్యుములేట్ అయిపోవడం వల్ల, అంత మాలిక్యూల్స్ అక్యుములేట్ అయిపోవడం వల్ల దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ అండ్ దే వాంట్ టు ఎస్కేప్ టు ఎన్ ఏరియా వేర్ దెర్ ఇస్ లో ప్రెషర్. దిస్ ఇస్ ద లా ఆఫ్ నేచర్. అలా జరుగుతున్నప్పుడు ఏదైతే ప్రెషర్ ఎగ్జర్ట్ అవుతున్నదో, ఆ లిడ్ మీద అయితే ప్రెషర్ తగులుతున్నదో, ఆ ప్రెషర్ వల్ల ఆ ప్రెషర్ని ఏదైతే అంటాం, డిఫ్యూజన్ అవుతున్నప్పుడు ఏదైతే ప్రెషర్ ఉందో దాన్ని మనం డిఫ్యూజన్ ప్రెషర్ అంటాం. ఓకే, దాన్ని మనం డిఫ్యూజన్ ప్రెషర్ అంటాం. ద డిఫ్యూజన్ ప్రెషర్ ఈస్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై పార్టికల్స్ వెన్ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ అ రీజన్ ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు అ రీజన్ ఆఫ్ లోవర్ కాన్సన్ట్రేషన్. ఎక్కువ ఉన్న జాగా నుంచి తక్కువ జాగా వెళ్ళడానికి ఏదైతే ప్రెషర్ ఫామ్ అవుతున్నదో దాన్ని మనం ఏమంటాం, డిఫ్యూజన్ ప్రెషర్ అంటాం. ఇప్పుడు ప్లాంట్స్లో ఏదైతే డిఫ్యూజన్ ఉన్నదో అది ఎలాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతున్నది కదా. చూసుకుంటే ఏదైతే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉందో, ఓకే, హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది, లోవర్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది, హయ్యర్ నుంచి లోవర్ దగ్గరికి వెళ్ళడం సింపుల్. ఓకే, ఇది హై టు లో. హై టు లో సింపుల్. పర్మిబిలిటీ ఆఫ్ సపరేటింగ్ మెంబ్రెయిన్, ఏ మెంబ్రెయిన్ అయితే సపరేట్ చేస్తున్నది. ఇప్పుడు సెల్ మెంబ్రెయిన్ ఉన్నది, సెల్ మెంబ్రెయిన్ ఎన్ని మాలిక్యూల్స్ని అలౌ చేస్తున్నది ఒకసారిలో, అదొకటి ఇంపార్టెంట్. ఒకసారిలో ఒక 10 మాలిక్యూల్స్ రావచ్చా, ఒకసారిలో ఒక 100 మాలిక్యూల్స్ రావచ్చా, అది సెల్ మెంబ్రెయిన్ అనేది డిసైడ్ చేస్తుంది. దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పోర్స్ ఉన్నాయి దాని త్రూగా రావచ్చు అనేసి. సో అదొకటి ఉంది. దాని తర్వాత సాల్యుబిలిటీ ఆఫ్ డిఫ్యూజింగ్ సబ్స్టెన్సెస్, ఈజీగా సాల్యుబుల్ అయిపోతున్నాయా, ఈజీగా మిక్స్ అయిపోయి అన్ని చోట్ల వెళ్ళిపోగలవా, లేదంటే చాలా కష్టం అవి మిక్స్ అవ్వడం. సాల్యుబిలిటీ తెలుసు కదా మీకు, అది. దాని తర్వాత సైజ్ ఆఫ్ ద డిఫ్యూజింగ్ సబ్స్టెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ సైజు ఉన్నవి స్లోగా వెళ్తాయి, తక్కువ సైజు ఉన్నవి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి తెలుసు. ఇంత పెద్ద పెద్ద మాలిక్యూల్స్ ఉన్నాయంటే ఆ సెల్ లోపలికి వెళ్ళడమే కష్టం. చిన్న మాలిక్యూల్స్ ఉన్నాయంటే ఈజీగా సందులు. నేను చెప్పాను సేమ్ మీకు 4 వీలర్ ఇంకా బైక్ది ఎగ్జాంపుల్. పెద్ద బస్సు ఉన్నది అంటే ఆ బస్కి ఒక చిన్న సందులో నుంచి తీయడానికి 1 గంట పడితే అదే బైక్ 2 నిమిషాల్లో సైమని తీసేస్తాం మనం. ఎందుకంటే సైజ్ చిన్నది బైక్ది, బస్సు సైజు పెద్దది కదా. సో అదొకటి. దాని తర్వాత టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నది అంటే ఫాస్ట్గా అవుతుంది. ఓకే, టెంపరేచర్ ఎక్కువ ఉన్నది అంటే ఎక్కువ టెంపరేచర్లో గ్యాస్ మాలిక్యూల్స్ దూరంగా వెళ్ళిపోతాయి. ఇంకా వెళ్ళిపోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ దూరంగా వెళ్తే, ఇంకోటి వాటిలో ఎక్సైటేషన్ ఎక్కువ అయిపోతుంది, వేరంగా జంప్ చేస్తాయి. ఆ జంప్ చేయడం వల్ల ఎక్కువగా వేరంగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో an increase in temperature and pressure will increase the rate of diffusion. అది. సో మెయిన్ ఫ్యాక్టర్ డిసైడింగ్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈస్, ఓకే, మెయిన్ ఫ్యాక్టర్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి? ప్రెషరా, లేదంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంటా, లేదంటే సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెసా, లేదంటే థిక్నెస్ ఆఫ్ డిఫ్యూజన్ మెంబ్రెయిన్, లేదంటే హైట్ ఆఫ్ ద ప్లాంట్. ఏది అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకి? డిఫ్యూజన్ ది డెఫినేషన్ ఏంటి? అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటాం, అవునా కదా. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది మీకు. ఇవన్నీ ఎన్సీఆర్టీ నుంచి తెచ్చాను ఈ క్వశ్చన్స్, ఎక్కడి నుంచో నేను తేలేదు కొత్తగా. సో ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. దాని తర్వాత రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఆల్ ఎక్సెప్ట్. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది ఇంపార్టెంట్. ఎక్సెప్ట్ అంటే మనం ఏంటి, ఏది కాదు అన్నది చెప్పాలి. టెంపరేచర్ బట్ నాట్ ప్రెషర్, రెండు కావాలి, రాంగ్ ఇది. డెన్సిటీ అనేది ఇంపార్టెంట్ గ్యాస్ది. దాని తర్వాత టెంపరేచర్ ఇంక ప్రెషర్ రెండు ఇంపార్టెంట్. సో ఆప్షన్ బి అయిపోతుంది. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అది.
సో ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్కి నెక్స్ట్ వద్దాం. ఫస్ట్ సింపుల్ డిఫ్యూజన్ అయిపోయింది మంది. ఇప్పుడు మనం ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్కి వద్దాం. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో నేను మీకు చెప్పాను ఏం జరుగుతున్నది, క్యారియర్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ క్యారియర్ ప్రోటీన్ ఎలాంటి మాలిక్యూల్స్కి కావాలని చెప్పాను నేను. ఈ క్యారియర్ ప్రోటీన్ అనేది ఎలాంటి మాలిక్యూల్స్ కావాలి, ఓన్లీ ఇన్ ద మాలిక్యూల్స్ విచ్ ఆర్ హైడ్రోఫిలిక్. హైడ్రోఫిలిక్ అంటే దే లవ్ వాటర్, బట్ బికాస్ ద సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ ఫాస్ఫోలిపిడ్ బైలేయర్. ఓకే, ఆ ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ వల్ల నీళ్ళని ఇష్టపడే మాలిక్యూల్స్ని అది వెళ్ళనివ్వదు. సో ద లిపిడ్స్ అండ్ వాటర్ ఆర్ ఎనిమీస్. వాటికి ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఇష్టం లేదు. సో నువ్వు నీళ్ళతో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే నువ్వు నా దగ్గర నుంచి దూరంగా ఉంటుంది ఫాస్ఫోలిపిడ్ బైలేయర్. సో ఆ ప్రాబ్లం వల్ల ఏ మాలిక్యూల్స్ అయితే వాటర్తో ఫ్రెండ్షిప్ చేసాయో అవి వెళ్ళలేవు. ఓకే, సో పోలార్ మాలిక్యూల్స్ లేదంటే హైడ్రోఫిలిక్ మాలిక్యూల్స్ దే కెనాట్ ట్రావెల్ అక్రాస్ ద మెంబ్రెయిన్. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది అంటే క్యారియర్ ప్రోటీన్స్ అనేది నేను చెప్పినట్టు వాచ్మ్యాన్ లాగా హెల్ప్ చేస్తాయి లోపలికి వెళ్ళడానికి గేట్ నుంచి. సో గేట్స్ క్లోజ్ స్పెషల్గా ఓపెన్ చేపిస్తాయి క్యారియర్ ప్రోటీన్స్. సో ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే సబ్స్టెన్సెస్ దట్ హ్యావ్ అ హైడ్రోఫిలిక్ మాయిటీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు పాస్ త్రూ. నేను మీకు ఇదే చెప్పాను ఇప్పుడు. హైడ్రోఫిలిక్ అంటే ఏంటి, వాటర్ లవింగ్ మాలిక్యూల్స్. నీళ్ళంటే ఇష్టపడే మాలిక్యూల్స్ మనం హైడ్రోఫిలిక్ మాలిక్యూల్స్ అంటాం. నీళ్ళంటే ఇష్టం లేని వాటిని హైడ్రోఫోబిక్ అంటాం. అది సో అది మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సో ఈ వాటర్ మాలిక్యూల్స్, ఈ ఇలాంటి మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ మాలిక్యూల్స్ నాట్ అలౌడ్ బై ప్లాస్మా మెంబ్రెయిన్. ఇలాంటి మాలిక్యూల్స్ని అది అలౌ చేయదు. ఎందుకు అలౌ చేయదు, ఎందుకంటే ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఈస్ లిపిడ్ మేడ్. లిపిడ్ నేచర్ ఉంది ప్లాస్మా మెంబ్రెయిన్, ఇట్స్ అ లిపిడ్ బైలేయర్. ఆ బైలేయర్ ఉండడం వల్ల అది అలౌ చేయదు. సో బికాస్ ఆఫ్ దాట్ దే నీడ్ క్యారియర్ ప్రోటీన్స్. ఈ క్యారియర్ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే ఒక ఛానల్ క్రియేట్ చేస్తాయి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ హాయిగా అవడానికి. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఛానల్ క్రియేట్ అయిపోయింది చూడండి. ఇక్కడ చేయడం వల్ల ఆ క్యారియర్ ప్రోటీన్ త్రూగా వెళ్తాయి. ఇక్కడ కూడా క్యారియర్ ప్రోటీన్ త్రూగా వెళ్తాయి. అర్థమైందా అది. సో ఇలాంటి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు గ్లూకోజ్ వస్తుంది. గ్లూకోజ్ ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్కి గ్లూకోజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. సరేనా. ఇక్కడ డిఫ్యూజన్లో మనం గ్యాసెస్ చెప్పుకోవచ్చు. గ్లూకోజు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంటే వెళ్తున్నాయి. ఇక్కడ మనకు అదే డౌట్ రావచ్చు, అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అగేన్స్ట్ అంటే ఇట్స్ గోయింగ్ అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఇప్పుడు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ గురించి మనం ఏం నేర్చుకున్నాం. ఓకే, మనం ఫస్ట్ పాయింట్ నేను నేర్చుకున్నాం అంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ గురించి ఇట్ ఈస్ ద డిఫ్యూజన్ of hydrophilic molecules it's the diffusion of hydrophilic molecules across the cell membrane by using carrier protein. క్యారియర్ ప్రోటీన్ని వాడుకుంటూ ఏమవుతున్నది, క్యారియర్ ప్రోటీన్ని వాడుకుంటూ ఏం జరుగుతున్నది, మూమెంట్ అనేది జరుగుతున్నది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రెండో పాయింట్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ డౌన్ హిల్, that is according to the concentration gradient. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఎటు పక్క అయితే ఉందో అటు పక్కే జరుగుతుంది ఇది కదా. లాస్ట్లో ఎనర్జీ ఏమైనా యూజ్ చేస్తున్నామా ఇక్కడ అంటే మనం లేదు, వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఎనర్జీ, నో
energy or ATP is used. ఓకే, అదే ఫైన్, సరేనా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో మీ ఎన్సీఆర్టీలో ఇచ్చిన డయాగ్రామ్ ఇది చూడండి. బయట సైడ్ నుంచి ఈ మాలిక్యూల్స్ అన్ని లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాయి. మనం లోపల చూస్తే ఆ మాలిక్యూల్స్ లేవు. సో ఇట్ ఈస్ మూవింగ్ అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. బయట కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, లోపల తక్కువ ఉంది సెల్ లోపల. సో ఈ క్యారియర్ ప్రోటీన్ దాన్ని హెల్ప్ చేస్తూ బయట నుంచి లోపల పక్క తీసుకెళ్తున్నది. ఇలా ఒక ఫ్లిప్ కొట్టి తీసుకెళ్ళింది లోపలికి. అర్థమైందా మీకు? అది అనమాట. సో దీన్ని మనం ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాము. ఇప్పుడు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో ద ప్రోటీన్స్ ఫార్మ్ ఛానల్స్ ఇన్ ద మెంబ్రెయిన్. నేను చెప్పాను నీకు, ఇలా కొన్ని ఛానల్స్ని ఫామ్ చేస్తున్నాయి చూడండి, అంటే దారి ఫామ్ చేస్తున్నాయి అనమాట. దాన్ని మనం ఛానల్ అంటాం. ఇప్పుడు ఈ ఛానల్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో, ఈ ప్రోటీన్స్ ఏవైతే ఛానల్స్ ఫామ్ చేస్తున్నాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. అందులో ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ ఏదైతే ఉందో వాటిని మనం పోరిన్స్ అంటాం. ఈ పోరిన్స్ ఏం చేస్తాయంటే పెద్ద ఒక పోర్ లాంటి క్రియేట్ చేస్తాయి. అంటే ఇలా ఉంటాయి అన్నమాట అవి. ఇప్పుడు ఇది అవుట్ సైడ్ అనుకోండి, అవుట్ సైడ్ సెల్, ఇది ఇన్సైడ్ సెల్. ఇప్పుడు మెటీరియల్స్ ఇక్కడ అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వెళ్ళాలి అంటే ఈ పోర్స్ త్రూగా వెళ్ళాలి. ఈ పోర్స్ ప్లాస్మా మెంబ్రెయిన్ అక్రాస్ ఇలాగ అరేంజ్ అయ్యి ఉంటాయి అనమాట ఇక్కడ. సో ఆ పోర్స్ అలా వెళ్ళాలి అంటే ఒకే దారి ఏమిటది, ఇలా వెళ్ళడం, ఈ పోర్స్ త్రూగా వెళ్ళడం అనమాట. ఇటు నుంచి ఇటు రావాలన్నా కూడా సేమే, ఈ పోర్సే మళ్ళీ హెల్ప్ చేస్తాయి. అది అనమాట. సో దీస్ ఆర్ నోన్ యాజ్ పోరిన్స్ బికాస్ దే ఆర్ క్రియేటింగ్ పోర్స్ అక్రాస్ ద మెంబ్రెయిన్. ఓకే, ఇప్పుడు ఈ పోర్స్లో ఒక ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ పోర్స్ ఉన్నాయి. వాటిని మనం ఆక్వాపోరిన్స్ అంటాం. దీస్ ఆక్వాపోరిన్స్ ఆర్ స్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ వాటర్ ట్రాన్స్పోర్ట్. వాటర్ ట్రాన్స్పోర్ట్ అక్రాస్ ద మెంబ్రెయిన్. వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో, ఓకే, నీళ్ళది ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ ఆక్వాపోరిన్స్. దిస్ ఈస్ గివెన్ ఇన్ యువర్ ఎన్సీఆర్టీ. మీ ఎన్సీఆర్టీలో ఇచ్చారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సో ఇంపార్టెంట్. సో నీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసే ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు ద ప్రోటీన్స్ విచ్ ద క్యారియర్ ప్రోటీన్స్ ఆర్ ద ఛానల్ ప్రోటీన్స్ ప్రెసెంట్ ఇన్ ద lipid bilayer which transport water across the membrane are known as అని అడిగితే ఆక్వాపోరిన్స్ అని మీరు చెప్పాలి. ఓకే, అది నెక్స్ట్. ఇప్పుడు ఈ ఆక్వాపోరిన్స్ ఏం చేస్తున్నాయో చూడండి, నీళ్ళ మాలిక్యూల్స్ని వాటి త్రూగా ఎలా ట్రాన్స్పోర్ట్ చేపిస్తున్నాయో చూడండి. ఈ పోర్స్ చూస్తున్నారా మీరు, అది అనమాట. ఇలా దీని త్రూగా నీళ్ళ మాలిక్యూల్స్ లోపలికి బయటికి చేస్తున్నాయి ఈజీగా బికాస్ ఆఫ్ దిస్ ఆక్వాపోరిన్స్. సరే, ఇప్పుడు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లోనే ఇవన్నీ మనం చదువుకుంటున్నాం. నీళ్ళు కూడా అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంటే వెళ్తాయి. నీళ్ళది ట్రాన్స్పోర్ట్ మనం ఆస్మోసిస్ అంటాం, మనకు తెలుసు. ఇప్పుడు బేసిక్గా అన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ మాలిక్యూల్స్ దట్ వాంట్ టు ట్రావెల్ అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్. ఓకే, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అనమాట వాచ్మెన్ లోపలికి పంపిస్తున్నాడు అనేసి. ఓకే, లోపల ఉన్న కొంతమంది కూడా బయటకు వచ్చేయాలి, ఇంకా అయిపోతున్నది, మాకు ఇంక కూర్చోవాలి లేదు అనేసి అనుకున్నారు థియేటర్లో వాళ్ళు. సో అప్పుడు ఏమైందంటే ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వద్దామని ఉంది కొంతమందికి లోపలికి వెళ్ళాలని ఉంది. సో ఫర్ సపోజ్ బోల్డ్ మందికి లోపలికే వెళ్ళాలని ఉంది అనుకోండి, ఇద్దరిని లోపలికి కలిపి పంపిస్తే లేదంటే ఇద్దరిని లోపల నుంచి బయటికి పంపిస్తే దాన్ని సింపోర్ట్ అంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను సెల్ మెంబ్రెయిన్ గీస్తున్నాను చూడండి, ఇక్కడ నేను మంది లిపిడ్ బైలేయర్ ఏదైతే ఉందో అది గీస్తున్నాను నేను. కేర్ఫుల్గా చూడండి. ఇది మన లిపిడ్ బైలేయర్ అనమాట. ఓకే, ఈ లిపిడ్ బైలేయర్ ఏదైతే ఉందో మంది, దీనికి అక్రాస్గా మనకి ఏం చేయాలి, క్యారియర్ ప్రోటీన్స్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ క్యారియర్ ప్రోటీన్స్ వేసుకుందాం. ఓకే, సరే. ఇప్పుడు రెండు మాలిక్యూల్స్ ఉన్నాయి, మాలిక్యూల్ ఏ మాలిక్యూల్ బి అని రెండు మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ రెండు మాలిక్యూల్స్కి ఒకేసారి బయటికి రావాలి లేదంటే ఒకేసారి లోపలికి వెళ్ళాలనుకోండి కలిపి,
వాటి రెండింటిని కలిపి ట్రాన్స్పోర్ట్ చేస్తాం, దాన్ని మనం సింపోర్ట్ అంటాం. చూడండి, ఇది మాలిక్యూల్ ఏ, ఇంకా ఇది మాలిక్యూల్ బి. ఆగండి, వీటి రెండింటిని నేను ఒకే డైరెక్షన్లో ఒకేసారి ఒకే దగ్గరికి పంపిస్తున్నాను అనుకోండి. దిస్ ఈజ్ ఇన్సైడ్ ద సెల్, లోపల పక్క ఇది ఇన్సైడ్ సెల్, అవుట్ సైడ్ సెల్, సెల్ బయట, సెల్ లోపల. ఓకే, ఇది ప్లాస్మా మెంబ్రేన్. ఇప్పుడు అదే విషయం నేను ఆపోజిట్ డైరెక్షన్స్లో పంపించాను అనుకోండి. ఏ ఇంకా బి అని రెండు మాలిక్యూల్స్ ఉన్నాయి. ఏని లోపల పంపించాలి, బిని బయట పంపించాలి, లేదంటే వైస్ వర్సా చేయాలనుకోండి. అలాంటి సిచ్యువేషన్లో నేను ఏం చేస్తాను, యాంటీపోర్ట్ అనే విధానాన్ని వాడుకుంటాను. యాంటీపోర్ట్లో నేను ఏం చేస్తానంటే ఏని బయటికి పంపిస్తాను, కరెక్ట్, కానీ బిని లోపల పంపిస్తాను. ఓకే, బిని లోపల పంపించాను, ఏని బయటికి పంపిస్తాను. సరేనా? దీన్ని మనం యాంటీపోర్ట్ అంటాం. యాంటీపోర్ట్ అంటే అగేన్స్ట్గా వెళ్తున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తున్నాయి. సింపోర్ట్ అంటే ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి మాలిక్యూల్స్. ఓకే, సో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇది ఎందుకు నేను ఈ బాక్స్ ఏంటంటారా? ఈ బాక్సెస్ మీ క్యారియర్ ప్రోటీన్స్. ఇవన్నీ పనులు మీ క్యారియర్ ప్రోటీన్స్ చేస్తున్నాయి, ఏవైతే ప్లాస్మా మెంబ్రెయిన్లో ఉన్నాయో. లాస్ట్ వచ్చేసి యూనిపోర్ట్ అంటే ఒకే మాలిక్యూల్ వెళ్ళడం అనమాట, ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా. ఫర్ సపోజ్ నేను ఏని బయటికి పంపించాను, ఏ ఒక్కటే వెళ్ళింది అంతే, దాంతోపాటు ఇంకేది వెళ్ళట్లేదు. లేదంటే బిని బయటికి పంపించాను సపరేట్గా, కానీ రెండేసి మాలిక్యూల్ని ఇంకా డీల్ చేయట్లేదు. ఒక్కొక్క మాలిక్యూల్ని ఒక్కొక్కసారి ఒకే డైరెక్షన్లో పంపిస్తాను. ఏని ఐదర్ బయటికి, లేదంటే లోపలికి, లేదంటే బిని సపరేట్గా బయటికి, లేదంటే లోపలికి. సో దాన్ని మనం యూనిపోర్ట్ అంటాం. ఓన్లీ వన్ మాలిక్యూల్ అక్రాస్ ద మెంబ్రెయిన్ ఎట్ ఎ టైం. రెండు మాలిక్యూల్స్ ఒకేసారి పంపిస్తున్నప్పుడు ఐదర్ ఒకే డైరెక్షన్లో వెళ్తే సింపోర్ట్ అంటాం, రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తున్నాయంటే దాన్ని యాంటీపోర్ట్ అనేసి అంటాము. ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు ఇక్కడ మీకు డౌట్ ఉండకుండా ఓ పని చేస్తాను. ఓకే, హైలైటర్ వాడడం వద్దు. అదేనమాట. సో ఇదంతా మీది లిపిడ్ బై లేయరు. ఈ లిపిడ్ బై లేయర్లోని ఈ మాలిక్యూల్స్ ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్లో వెళ్తున్నాయి అన్నమాట. అది. సో దీస్ ఆర్ ద క్యారియర్ ప్రోటీన్స్. వీటిని మనం ఏమంటున్నాం? వీటిని మనం క్యారియర్ ప్రోటీన్స్ అంటాం. క్యారియర్ ప్రోటీన్స్ అని అంటాం. సరేనా? ఓకే, ఇది విత్ రెస్పెక్ట్ టు దీన్ని మనం కో ట్రాన్స్పోర్ట్ అని కూడా అనొచ్చు, వీటన్నింటిని కలిపి. అది. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే సబ్స్టెన్సెస్ దట్ ఎంటర్ లివింగ్ సెల్ బై ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఈ క్వశ్చన్ మనకు వచ్చేస్తున్నది ఇక్కడ. సబ్స్టెన్సెస్ దట్ ఎంటర్ సెల్ బై ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఆర్ జనరల్లీ పోలార్ ఇన్ నేచర్, అంటే నీళ్ళంటే ఇష్టపడతాయి, కరెక్ట్. ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, అది కరెక్టే, అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వెళ్తున్నాయి. ట్రాన్స్పోర్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్యారియర్ ప్రోటీన్స్, అది కరెక్టే. సో ఆల్ ఆఫ్ ది అబవ్, అన్ని కరెక్ట్ ఆప్షన్సే. సో ఆల్ ఆఫ్ ది అబవ్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దాని తర్వాత యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లోకి వచ్చేద్దాం. ఫైనల్గా మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేస్తే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ఏమవుతున్నది, మనం అగెయిన్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ ఇట్ అగెయిన్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అగెయిన్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే మనం దాన్ని ఏమంటాం? అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఇట్స్ అప్ హిల్. ఇక్కడ ఏటీపీ అనేది యూటిలైజ్ అవుతుంది. ఏటీపీ ఈజ్ యూటిలైజ్డ్. ఏటీపీ ఈజ్ యూటిలైజ్డ్ హియర్. సరేనా? ఏటీపీ అనేది ఇక్కడ యూటిలైజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతున్నది మనం చూసుకుంటే యాక్చువల్గా లోపల బోల్డ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంది, లోపల ఎక్కువ. సో లోపల నుంచి బయట పక్క వెళ్ళాలి, కానీ ఏమవుతున్నది బయట నుంచి ఇంకా లోపలికి వస్తున్నది. అంటే ఏమిటి? యాక్చువల్గా గ్రేడియంట్ అనేది అలౌ చేయట్లేదు.
the concentration gradient is not allowing the movement of molecules because the molecules are in high proportion inside here already. So దాని వల్ల మనం ఏం చేయాలి, అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ దాన్ని పుష్ చేసుకుంటూ లోపలికి రావాలి. ఓకే, దానికోసం మనకు కావాల్సిన ఎనర్జీ ఏటీపీ ఇస్తుంది, దాన్ని మనం అప్హిల్ ట్రాన్స్పోర్ట్ అని కూడా అంటాం. సో దిస్ ఇస్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఎక్కువగా ఫ్లోఎంలో లోడింగ్ ఇంకా అన్లోడింగ్ జరిగినప్పుడు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది ఇన్ ఫ్లోఎం, బోత్ అట్ సోర్స్ అండ్ సింక్. సోర్స్లో కూడా ఎక్కడైతే ఫుడ్ ప్రిపేర్ అయిందో లీఫ్లోని, సింక్లో కూడా. సింక్ ఎవరై ఉండొచ్చు, స్టోరేజ్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అవి సింక్ ఎక్కువగా ఉంటాయి అవి. ఓకే, అది అనమాట. సో ఫ్లోయంలో రెండు చోట్ల యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది యూటిలైజ్ అనేది అవుతుంది. సరేనా, ఫైన్. సో మనం కంపారిజన్ ఒకటి చేసుకుంటే, ఫర్ సపోజ్ దేనికి స్పెషల్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ కావాలి, సింపుల్ డిఫ్యూజన్కి అయితే అక్కర్లేదు అబ్బా, నాకు తెలుసు. సో అలాగే ఉన్నదే ఫెసిలిటేటింగ్ డిఫ్యూజన్కి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ రెండింటికి ప్రోటీన్స్ అనేది కావాలి. సో ప్రోటీన్స్ అనేది బోత్ ఫెసిలిటేటెడ్ ఇంకా యాక్టివ్కి రెండింటికి కావాలి ప్రోటీన్స్, ఇంపార్టెంట్. సెలెక్టివ్ ఏది, డిఫ్యూజను సెలెక్టివ్ కాదు, ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ప్రోటీన్స్ ఉన్నాయో దట్ విల్ బికమ్ సెలెక్టివ్. ద ప్రోటీన్స్ విల్ మేక్ ద ట్రాన్స్పోర్ట్ సెలెక్టివ్. ప్రోటీన్స్ ఉంటే కొన్ని, ఇప్పుడు అన్ని ప్రోటీన్స్ అన్ని మాలిక్యూల్స్ని క్యారీ చేయలేవు, అందుకే వాటర్ స్పెసిఫిక్గా ఆక్వాపోరిన్స్ ఉన్నాయి. ఆ ఆక్వాపోరిన్స్ ఇంకే మాలిక్యూల్ని క్యారీ చేయవు, ఓన్లీ నీళ్ళనే క్యారీ చేస్తాయి. సో అక్కడ స్పెసిఫిసిటీ ఒకటి వచ్చేస్తుంది. ఓకే, సో ఆ స్పెసిఫిసిటీ సెలెక్టివిటీ దేనివల్ల వస్తుంది, ప్రోటీన్స్ వల్ల. సో ఎక్కడైతే ప్రోటీన్స్ వాడుతున్నామో అక్కడ సెలెక్టివ్ నేచర్ వస్తుంది. ట్రాన్స్పోర్ట్ సాచురేట్స్, ఇక్కడ సాచురేట్ అవ్వదు, ఇక్కడ సాచురేట్ అవుతుంది రెండు చోట్ల. ఎందుకంటే దేర్ ఆర్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యారియర్ ప్రోటీన్స్ ఇన్ ద సెల్ మెంబ్రెయిన్. వన్స్ దే ఆర్ ఆల్ ఫుల్ విత్ దేర్ వర్క్, ట్రాన్స్పోర్ట్ అనేది ఆగిపోతుంది. సో అది సాచురేషన్ అంటే. అప్హిల్ ట్రాన్స్పోర్ట్ అంటే అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. వీటిరెండిట్లో జరగదు, ఇది ఒక్కడే జరుగుతుంది. దాని తర్వాత ఏటీపీ ఎక్కడ వాడతాం, ఓన్లీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో వాడతాం. సింపుల్, ఈజీ. ఇది మీరు ఈ టేబుల్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ మనకి ఈ టేబుల్. సరేనా, అది. సో ఇదే మీ చీట్ షీట్. ఇక్కడ చూసుకుంటే డిఫ్యూజన్ అనేది ఇలా జరుగుతున్నది. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అనేది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి అకార్డింగ్గా జరుగుతున్నది. అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ యూజింగ్ ఏటీపీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతున్నది. సింపుల్, చాలా సింపుల్. గో త్రూ ఇట్ వన్స్. సరేనా. ఎన్సీఆర్టీలో మనం హైలైట్స్ చూసుకుంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ గురించి మనం చూసుకుంటే, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ యూజెస్ ఎనర్జీ టు ట్రాన్స్పోర్ట్ అండ్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. చాలా క్లియర్గా ఇచ్చారు, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి అగేన్స్ట్గా జరుగుతున్నదని. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై స్పెసిఫిక్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్, అది కూడా క్లియర్గా చెప్పారు వాళ్ళు. స్పెసిఫిసిటీ ఉన్నది. హెన్స్ డిఫరెంట్ ప్రోటీన్స్ ఇన్ ద మెంబ్రెయిన్ ప్యాసివ్, బోత్ యాక్టివ్ యాజ్ వెల్ యాజ్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. రెండిట్లోని ప్రోటీన్స్ అవసరం. పంప్స్ ఆర్ ప్రోటీన్స్ దట్ యూజ్ ఎనర్జీ టు క్యారీ సబ్స్టెన్సెస్ అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్. దే విల్ యూజ్ ఎనర్జీ టు క్యారీ సబ్స్టెన్సెస్, ఎందుకంటే ఇది యాక్టివ్ కాబట్టి. దీస్ పంప్స్ కెన్ ట్రాన్స్పోర్ట్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. దేన్నైతే మనం అప్హిల్ ట్రాన్స్పోర్ట్ అంటాము. ఓకే, ట్రాన్స్పోర్ట్ రేట్ రీచెస్ అ మ్యాక్సిమం వెన్ ఆల్ ద ప్రోటీన్ ట్రాన్స్పోర్టర్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఆర్ సాచురేటెడ్. ఇక్కడ రేటు మ్యాక్సిమం రీచ్ అయ్యి ఆగిపోతుంది ఎప్పుడైతే అన్ని యూటిలైజ్ అయిపోయాయో. లైక్ ఎంజైమ్స్, ద క్యారియర్ ప్రోటీన్ ఇస్ వెరీ స్పెసిఫిక్ అండ్ ఇట్ క్యారీస్ అక్రాస్. అదే నేను చెప్పాను, స్పెసిఫిసిటీ ఉంది, సెలెక్టివిటీ ఉంది. దీస్ ప్రోటీన్స్ ఆర్ సెన్సిటివ్ టు ఇన్హిబిటర్స్ దట్ రియాక్ట్ విత్ ప్రోటీన్ సైడ్ చైన్స్. అంటే ఏదైనా ఇన్హిబిటర్ వచ్చి, మనం ఇన్హిబిషన్ చదువుకున్నాం, కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అవన్నీ చదువుకున్నాం. అలా కాంపిటేటివ్ ఇన్హిబిషన్ ఏమైనా జరిగిందంటే ఒక మాలిక్యూల్ వెళ్ళాలి, ఏ మాలిక్యూల్ వెళ్ళాలి ఆ ప్రోటీన్ త్రూగా. కాకపోతే బి మాలిక్యూల్ వచ్చి ఏ మాలిక్యూల్ ఇన్హిబిట్ చేయడానికి ట్రై చేస్తుంది. నిన్ను వెళ్ళనీను, నేనే వెళ్తాను, లేదంటే ఎవరిని వెళ్ళని, నేను వెళ్ళకపోతే ఎవరిని వెళ్ళని అనేసి బి వెళ్ళి బ్లాక్ చేస్తుంది. సో అలాంటిది కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. Comparison of different transport mechanisms. Proteins in the membrane are responsible for facilitated diffusion. అందుకే ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ క్యారియర్ ప్రోటీన్స్ గురించి చూసుకుంటే. అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హెన్స్ షో కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బీయింగ్ హైలీ సెలెక్టివ్. దే ఆర్ లయబుల్ టు సాచురేట్. ఆఫ్ కోర్స్ అవి సాచురేట్ అవుతాయి, అదే చెప్తున్నారు మళ్ళీ. సాచురేషన్ అనేది జరుగుతున్నది, చాలా ఇంపార్టెంట్ అది. దాని తర్వాత రెస్పాండ్ టు ఇన్హిబిటర్స్ అండ్ అండర్ హార్మోనల్ రెగ్యులేషన్ ఆల్సో. డిఫ్యూజన్ whether facilitated or not take place along the concentration gradient and does not use energy. Adi. Okay. Questions చూసుకుంటే, which of the following is not a feature of active transport? Okay. Active transport లో మనం చూసుకుంటే it is highly selective because of carrier proteins. Selective దేనివల్ల, carrier proteins వల్ల. ఇక్కడ నాన్ సెలెక్టివ్ అంటున్నారు కాబట్టి ఇది రాంగ్ ఇక్కడ. సో ఇదే అయిపోతుంది ఫస్ట్.
occurs against the concentration gradient correct, occurs through membrane correct, increase ATP correct. So non-selective అయితే కాదు, it is very selective. Why? Because of ఎందుకు? Why it is selective? Because of carrier proteins. Because of carrier proteins. దాని తర్వాత which of the following criteria does not pertain to facilitated transport? ఇప్పుడు ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే సెలెక్టివిటీ అనేది ఉన్నది క్యారియర్ ప్రోటీన్స్ వల్ల. ట్రాన్స్పోర్ట్ సాచురేషన్ అనేది జరుగుతుంది బికాస్ ప్రోటీన్స్ సాచురేట్ అయిపోవచ్చు, ఎన్ని ఉన్నాయో అన్నీ యూటిలైజ్ అయిపోవచ్చు. కరెక్ట్. అప్ హిల్ అనేది కాదు ఇది, ఎందుకంటే ఇది డౌన్ హిల్, రిక్వైర్మెంట్ ఆఫ్ స్పెషల్ మెంబ్రేన్ ప్రోటీన్స్ కరెక్ట్. సో అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ అనేది జరగదు అనమాట. దట్ డజంట్ హ్యాపెన్ బికాస్ ఇట్ ఈస్ అ డౌన్ హిల్ ట్రాన్స్పోర్ట్. ఇట్స్ అ డౌన్ హిల్ ట్రాన్స్పోర్ట్. డౌన్ హిల్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది అక్కడ. సరేనా? ఇవన్నీ మీరు గుర్తుంచుకుంటారని నేను నమ్ముతున్నాను. క్లాస్ అంతా క్లియర్గా అర్థమైందని ఐఎమ్ బిలీవింగ్ దట్ క్లాసెస్ అంతా మీకు క్లియర్గా అర్థమైంది పూర్తిగా. మొత్తం డిఫరెన్సెస్ ఏవైతే చెప్పానో అవన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇవాళ చదువుకుంది సమ్మరైజ్ చేసుకుంటే, మనం ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదువుకుంది బేసిక్స్, ఏ ప్లాంట్స్లో ఎలాంటి వాస్కులర్ బండిల్స్ ఉంటాయి, లేదంటే ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నది. జైలం అనేది యూనిడైరెక్షనల్, ఫ్లోయం అనేది బై డైరెక్షనల్ అని తెలుసుకున్నాం. దాని తర్వాత ఏటీపీ ఎక్కడ యూటిలైజ్ అవుతున్నది, ఫ్లోయంలో లోడింగ్ ఇంకా అన్లోడింగ్ రెండు చోట్ల ఏటీపీ అనేది యూటిలైజ్ అవుతుంది. దాని తర్వాత మనం 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ చూసుకున్నాం. ఏదైతే షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ ఉందో అందులోని ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ప్యాసివ్లో 2 టైప్స్, మళ్ళీ సింపుల్ డిఫ్యూజన్ అండ్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అనేది చూసుకుంటాం. దాని తర్వాత యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ఏటీపీ అనేది వాడడం జరుగుతుంది. సో వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకున్నాము. ప్రోటీన్స్ అనేది డెఫినెట్గా ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్టు, లేదంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఇంకా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ రెండిట్లోని వాడడం అనేది జరుగుతుంది. అందుకే సాచురేటివ్ అయిపోవచ్చు, చాలా సెలెక్టివ్ కూడా. ఓకేనా? ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఫర్దర్ ఈ చాప్టర్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకొంచెం డెప్త్లో వెళ్తూ ఈ చాప్టర్ని అర్థం చేసుకుంటూ వెళ్దాం. సో స్టే ట్యూన్ టు వేదాంత తెలుగు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సెషన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీకు నచ్చితే షేర్ చేయండి. అండ్ స్టే ట్యూన్ టు ద ఛానల్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే.